రజోగుణం అనేటువంటి మంత్రదండం మన మీద చెప్తుంది ప్రకృతి. ఇక్కడ అందరికి తగినట్టు శక్తులు వస్తాయి. కామంబు క్రోధంబు గర్వంబు గలుగుట, కామ్య సంగతుల అహంకారపడుట, పరరాష్ట్రముల మీద పంతంబు చేయుట, పరదలంబుల మీద భ్రాంతిపడుట, వారకాంతల పొందు వాంఛింపుచుండుట, నేరంబు లేవైన కోరి వినుట, భోగ భాగ్యంబు కోరుట పొగుడుకొనుట, దంభముద్యోగ మార్గముల మెలుగుట, భోగ భాగ్యాలు కోరి పొగుడుకొనుట లాలితంబుగా రాజస లక్షణం. ఆ గుణం వస్తేనే మన నాటకశాలంతా ఇల్లొస్తారు. అందుకే పరమాత్మ అనేటువంటి దీపం ఉండి ఈ నాటకశాలలో ఒక్కొక్కసారి ఒక అంకం వచ్చిపోతుంది అన్నారు. అట్లా మీ త్రిగుణములు వాటి యొక్క మంది మార్బలముతో వచ్చి ఆటలాడి పోతుంది. ఆ దీపం మాత్రం ఎప్పుడు కూడా తత్వగుణ సంబంధమైన ముఠా అంతా వచ్చి పాటలు దాని పని చేసుకుని పోయినా అట్లే ఉంటది. రజోగుణ సంబంధమైన గుణాలన్నీ వచ్చి వ్యవహారం ఆట ఆడిపోయినా అది అట్లే ఉంటది. తమోగుణమైనటువంటిది వచ్చి ఆట ఆడిపోయినా అది అట్లే ఉంటది. కాబట్టి త్రిగుణ సామ్యమైనటువంటి ప్రకృతికి ఎవరు లొంగుతారో వారికి నిజ ధర్మము తెలియబడదని మనకు పెద్దలు చెప్పినారు. ఇటువంటి గుణాలన్నీ మనకు కలుగుతాయి. అందువలన రజోగుణములో ఉండే లక్షణాలను మనం ఎప్పుడైతే చక్కగా అర్థం చేసుకుంటామో ఆ గుణము నుండి విడువబడి అందుగలిగేటువంటి యొక్క సుఖాన్ని పొందే పరిస్థితి మనకు కలుగుతుంది. ఇక మళ్ళీ వస్తుంది త్రిగుణాత్మకమైనటువంటి మంత్రదండం ఎట్లా చేస్తుంది అన్నప్పుడు మీకు ఒక ఇతిహాసం ఉంటుంది. దానికి ఇంకా తమో గుణం వస్తుంది. మనకు తమో గుణం వస్తే అజ్ఞానమే వృత్తి. పెద్దలు చెప్పిన మాట వినదు, వేద శాస్త్రాలను పట్టించుకోదు, ధర్మకార్యాలంటే ఎవరు మూర్ఖులు సోమరులు చేసే పని మాలాంటి వాళ్ళక అని అజ్ఞాన వృత్తి, మోహాంధకార యుతుండు, భూరి నిద్రాసక్తి పొందియుండు. వాడు ఎట్లుంటాడంటే అతిగా నిద్రపోవడం, అతిగా తినడం, అతి భోజన ప్రియుండు, అతిపాన వశ్యుండు, పాతకంబుల పట్టు పడుచునుండు, దూషింపుచుండు దుర్భాషలు భాషించు, రోసంబులాడిన రోయకుండు, ఎదురు తన్నెరుగక విదిలించి అదిలించు, కొట్టును తిట్టును కోపపడును. ఈ లక్షణాలన్నీ ఉంటాయి ఈ గుణం వస్తే. మరి మన మందిరమేమో ఒకటే, ఈ శరీరమేమో ఒకటే. ఈ శరీరంలో వెలుగుతున్నటువంటి పరమాత్మ దీపము ఒకటే. కానీ ఈ గుణాలు వచ్చినప్పుడల్లా ఆత్మకు స్వస్థత లేకుండా అవుతుంది. అందుకే ఈ మూడు గుణములైనటువంటి త్రిగుణాత్మికమైన మాయ మనకు కృష్ణ పరమాత్మ అంటాడు, దైవీహేష గుణమయి మమ మాయ దురచ్చయ. అయ్యా, పరమాత్మ స్వరూపమైన నా సన్నిధానములో దైవీ సంపదతో కూడినటువంటి నా మాయ త్రిగుణాత్మకంగా పనిచేస్తుంది. ఈ మాయను జయించుట మహా దుర్లభం. ఎటువంటి వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఈ గుణం వచ్చిందంటే పతనమైపోతాడు. ఎట్లా అంటే మనకు భాగవతం సౌబరి మహర్షి ఉంటాడు. ఆయన అనంత సంవత్సరాలు తపస్సు చేసి అష్టసిద్ధులు సంపాదించుకున్నటువంటి వాడు. ఒకసారి గంగా నది స్నానానికి పోయినప్పుడు చేపల దండు వస్తుంది. ఆ చేపలు రెండు పిల్ల చేపలు అంటే ఎంటేసుకొని ఆ గుంపులు తిరుగుతూ ఆడుకుంటా అంటే వీడికి మూలకెత్తింది గుణం. వారిని సృష్టి ధర్మములోనే ఇంత ఆనందంగా ఉంటే నేను తపస్సు అని అదని ఇదని అన్యాయం అయిపోతునే అని చెప్పానని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కంటిలో అది పడినందుకు పేడు తగులుకునే పెనుపీకులాటయ్య. చిన్నది తగులుకుందంటే ఇంకా పీకులాటని ఎవడు కూడా తప్పించుకోలేడు. మాందాత దగ్గరికి పోతాడు. మాందాతకి 50 మంది కూతుళ్ళు ఉంటారు, బిడ్డలు. అయ్యా, నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయంటాడు. ఈ బక్కచిక్కిన శరీరాన్ని, ఈ జడదారిని, ఈ మార్చిపోయిన ఒళ్ళు చూస్తే రాజు కంపరం పుట్టింది. ఈ పిచ్చిమొండ కొడుకు మరి ఇవ్వనంటే ఒక శాపం పెడతాడు. శాప అనుగ్రహ సమర్థుడు అని చెప్పి నేనేం చేసినాడు, ఒక యుక్తి చేసినాడు. స్వామి, నా బిడ్డలు 50 మంది ఉన్నారు, నిన్ను ఎవరు ఊరించినా కూడా వాళ్ళనిచ్చి నీకు పెళ్లి చేస్తానన్నాడు. సరే పోయినాడు. ఈయన సిద్ధి పురుషుడు కదా, 50 మందికి అందగాడుగా కనపడినాడు. 50 మందికి అందగాడు కనపడితే మేం చేసుకుంటామని అందరూ ముందరకు వచ్చినారు. 50 మందిని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయన.
చేస్తే 100 సంవత్సరాలు కాపురం చేస్తాడు. పిల్లలు దిక్కు లేకుండా పుట్టినారు, తలారామన్న సంతానం పుట్టినట్టు. అక్కడ చూసినా మళ్ళీ ఈయనకు పూర్వవాసన జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ఎంత తపస్సు చేసిన నేను చిన్న చేపల మీద పడి ఎంత తెచ్చి నెత్తిన పెట్టుకుంటేనే చీచి అని చెప్పని మళ్ళా పూర్వ జ్ఞానం వచ్చేసరికి ఈ సంసారాన్ని పిల్లలంతా విడిచిపెట్టి మళ్ళీ తపస్సు పోతాడు. ఎంత విజ్ఞానవేత్త అయినా, ఎంత గొప్పవాడైనా సరే కొంచెం గుణం అట్లా చూసిందంటే పైసలు అయిపోతాడు. అందువల్ల త్రిగుణాత్ మమమాయా దురత్యయ, ఈ నామాయను దాటడం ఎంతటి వాడికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే జనక చక్రవర్తి 100 మంది గురువులతో బోధ ఇన్నటువంటి వాడు. ఒక ఇంద్రజాలకుడు వస్తాడు, రాజా వినోద కాలక్షేపణ చేస్తానంటాడు. రాజులకు విషాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వినోదం అంటే ఆనందం వాళ్ళకి. సరే, మంత్రి సామంత్రులు, రాజులు, మంత్రులు అందరూ కూర్చున్నారు. ఈయన ఇట్లా తిప్పినాడు అపమార్గంగా, ఆ నెమిలి పంచిన చేతిలో పట్టుకొని ఆ రాజుగారికి ఇట్లా తిప్పినాడు. తిప్పుతానే నిద్రలోకి జారిపోయినాడు రాజు. రజిత లోకానికి పోయినాడు, ఎండి లోకానికి పోయినాడు. ఈయన ఎక్కడ? ఆ నిద్రలో నుండి మునిగి ఎండి లోకానికి పోతానే అక్కడ అన్ని ఇండ్లే ఉన్నాయంట, కానీ ఎవరు మనుషులు లేరు. అన్ని ఇళ్లలో ప్రవేశించి చూసినాడు. అక్కడ ఒక ఇంట్లో ఒక రజిత కాంత ఉంది, అంటే ఒక ఎండి స్త్రీ ఉన్నది. ఆ మొత్తం ఊరంతా ఇల్లే ఉన్నాయి కానీ ఏమి లేవు. అప్పుడు ఆయన నువ్వు ఎవరని అడుగుతాడు. ఎవరో నాకు తెలియదు, నేను ప్రకృతిని అంటాది. నువ్వెవరని ఆమె అడుగుతాది. నేను పురుషుణ్ణి అంటాడు. నీకు తల్లిదండ్రులు ఎవరు లేరా అంటే నాకెవరూ లేరు. మరి నాకు ఎవరు లేరు. సరే, ఇద్దరికి ఎవరు లేరని తెలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరు లేకపోయి వీళ్ళిద్దరు ఉండరు కదా. వీళ్ళిద్దరు ఉండడం వల్ల మన ఇద్దరం వివాహం చేసుకుందామన్నారు. చేసుకున్నారు. చేసుకునే తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టినారు. మంచి కొడుకులు పుట్టినారు. విద్యావంతులను చేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత స్వర్ణలోకములో నుండి ఒక ఉత్తరం వచ్చి పడుతుంది. ఏమే చెల్లి, నీకు మంచి భర్త చిక్కినాడంట, సంతానం 2 అయినారంట. నీవు నీ భర్త కలిసి పిల్లల్ని తీసుకొని నా లోకానికి రా, కొన్ని రోజులు ఉండిపోదురు అని చెప్పి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం ఏమో నీళ్లు తీసుకొచ్చి పోయినప్పుడు ఈయనకు చిక్కుతుంది. ఎవరికి? రాజుగారికి. ఈయన భార్య వస్తానే ఎవరు లేరని చెప్పి అబద్ధాలు చెప్పినావు, మీ అక్క ఉందంటనే స్వర్ణలోకంలో, మరి మనల్ని రమ్మని రాసింది అంటాడు. అంటేనే అయ్యో నీకెట చిక్కిందా ఆ ఉత్తరం, దాన్ని చూసి నన్ను మర్చిపోతావు, తూతూ పోనీకూడదు అంటుంది. దాన్ని చూసినావంటే నన్ను మర్చిపోతావను. పోనంటే అంత పనికి మాలిందంటే మనం పెళ్లి చేసుకున్నాము, పద్ధతి ప్రకారంగా ధర్మయుక్తంగా కాపురం చేస్తున్నాం, నేను అటువంటి వాణ్ణి కాదు, పరస్త్రీ వ్యామోహం లేదు నాకు అని చెప్పని అంటాడు. లేదు నేను రానంటున్నామో, నువ్వు రానే రావాలంటాడు. సరే, అందరూ ప్రయాణమైనారు. ప్రయాణమైన తర్వాత ఇద్దరు యమునా నది తీరానికి వచ్చినారు. నది దాటాలన్నప్పుడు ఆ నావలో కూర్చున్నారు. నడి నావ లేకపోయింది, నడి సముద్రం లేకపోతే నది లేకపోయినాక మునిగిపోయింది. ఇది గాలికి వచ్చి పెన్లాభం పట్టుకున్నాడు, బిడ్డలను పట్టుకున్నాడు. వాళ్ళు కూడా దక్కరనేది తెలిసి దాన్ని ఇడిచిపెట్టి ఈ సింహాసనం మీద కూర్చొని అయ్యో నా భార్య బాయ్, అయ్యో నా పిల్లల బాయ్ అని ఏడుస్తున్నాడంటే, ఈ మంత్రులు సామంత్రులంతా కూర్చొని ఏ రాజుకి ఇట్లా బుద్ధి పుట్టి ఇప్పుడే విధంగా కన్ను అట్లా మూస్తున్నాడు, ఇంత అయిందని చెప్పన్నాడు. వాడు మళ్ళా ఇట్లా తిప్పినాడు, సవ్య మార్గంగా తిప్పినాడు. నెమిలిపించాను. తిప్పుతానే లేచినాడు రాజు. లేచినా కూడా నా పిల్లలు అంటాడు. మమ మాయా దురత్యయ, చూస్తుగా నీలో కలిగినటువంటి అపభ్రంశము ఎంత తిప్పలు పెడతాదో. కాబట్టి చాలా చక్కనైనటువంటి పద్ధతిని అవలంబించినప్పుడే అది కుదురుతుంది. అందువలన మనం పరమాత్మ నిర్మించినటువంటి ఈ బ్రహ్మాండంలో ఈ పిండాండ శరీరాన్ని తీసుకొని వచ్చి మరి త్రిగుణాత్మకమైనటువంటి మాయ చేత మనము భంగపడుతున్నాము. అటువంటి భంగం పోగొట్టుకునేదానికి యస్తానుద్ధరతే సర్వం తస్మై శ్రీ గురవే నమః, ఇట్లా నరక సముద్రంలో పడుకోకుండా ఉద్ధరించేటువంటి సద్గురుదేవునికి నమస్కారం అనేటువంటి విషయాన్ని మన గురుగీతలో చెప్పినట్లుగా మరి మనకు
గురుమాల మంత్రం ఉన్నది. ఇది ఏనాటికి చెడనటువంటిది. మరి చనిపోయిన దేవతల పేరుతో మంత్రాలు చేసుకొని జపించేదానికంటే ఎప్పటికీ జీవకోట్లందరినీ రక్షించేటువంటి గురుదేవుని మీద మంత్రం చేసినారు మనకిది. అందుకే మనము ఓం నమ శ్రీ గురుదేవాయ అంటున్నాం. శ్రీ గురు అంటే సృష్టిలో ఉండే సంపదలను జీవులకు ఇచ్చేటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి గురువు. నరకము నుండి బంధము నుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదించే వారికి మాత్రమే శ్రీ గురు అనే పదప్రయోగం చేస్తుంది శాస్త్రం. అందువల్ల పరమ పురుషాయ, పరమ పురుషుడు ఎవరు? ఆయన పురుషులు అంటే జీవులు అని శాస్త్రం చెప్పేది. ఈ 84 లక్షల జీవ సమూహం అంతా పురుషులు. ఈ పురుషులకు ఇష్టార్థాన్ని ఇచ్చేవాడు గనుక గురుదేవునికి పరమ పురుషాయ అని పేరు వచ్చింది. సర్వదేవతా వశీకరాయ. ఇప్పుడు మీకు నిన్న చెప్పినా కదా 20 మంది అధిదేవతలు ఉన్నారు కదా. ఈ 25 మంది అధిదేవతలు ఈ గురుదేవునికి స్వాధీనమై ఉంటారు. అందుకే ఆయన యోగమాయను ఎప్పుడైతే బహిర్గతం చేస్తాడో ఈ అధిదేవతలందరూ తనలో లీనమైపోతారు. అది మనకు నిద్రావస్థ ఎట్లా వస్తుందో ప్రళయావస్థ అట్లే వస్తుంది. అందరు దేవతలు తనలో లీనమవుతారు. ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు అభిష్టం నెరవేర్చడానికి సర్వదేవతా వశీకరుడాయన, సర్వారిష్ట వినాశకుడు. మనకు శరీర రుగ్మతలున్నవి. వాతపిత్త శ్లేష్మాదుల చేత ఈ శరీరానికి 386 రోగాలు వస్తాయి. ఆ తర్వాత మనసుకు వచ్చేటువంటి విపర్యయ సందేహాలు, కామక్రోధ లోభమోహ మదమత్సరాలు, సురాపానము, హింస, అనృత, జార, చోరత్వాది దుర్వ్యసనాలు, అట్లే ధనమద, కులమద, రూపమద, యవ్వనమద, విద్యామదాది అష్టమదాలు, ఈ రోగాలన్నీ కూడా మనకు మనసు మీద వచ్చి ఇవి భంగపరుస్తుంది. కాబట్టి వీటన్నిటినీ చక్కగా రక్షించే శక్తి ఈయనకున్నది. అందువలన సర్వారిష్ట వినాశకుడు గురుడు. సర్వమంతుల ఛేదనాయ. మానవులకు అసూయ ద్వేషాలు ఉన్నంత వరకు ఒకరి మీద ఒకరు ఈర్ష్య అసూయలతో ప్రవర్తిస్తారు. అటువంటి దాన్ని పోగొట్టేటువంటి దానికి ఆయన ఏం చేసినాడు? మోహన, ఉచ్చాటన, మారణ, వశీకరణ, ఆకర్షణ అనేటువంటి క్షుద్ర మంత్రాలు ఈ ప్రపంచంలో ఉన్నవి కనుక అటువంటి మంత్రము యొక్క ప్రభావము, అటువంటి కుతంత్రాలు ఏమీ లేకోకుండా భక్తులను సర్వదా కవచములాగా కాపాడుతుంది. కాబట్టి ఈయన ఏమన్నాడు? సర్వారిష్ట వినాశకుడు, సర్వమంత్ర ఛేదకుడు. ఇంకా త్రైలోక్యం వశమానాయ స్వాహ అంటే కదా. ఇప్పుడు 3 లోకములంటే ఎట్లా మనం మెలుగుతున్నామో, స్థూల శరీరములో ఇప్పుడు, సూక్ష్మ శరీరములో కళలోను, కారణ శరీరములో నిద్రలో, ఇక్కడ జాగ్రత్తం అనే పంచభూత లోకములోను, అది హిరణ్యగర్భ లోకములోను, అవ్యాకృత లోకములోను మనం ఎట్లా జీవిస్తున్నామో ఈ 3 లోకాల్లో కూడా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి వారు. కాబట్టి ఆ గురుశక్తికి త్రైలోక్యం వశమానాయ స్వాహ అనే పేరు వచ్చింది కనుక ఈ యొక్క లక్షణం దైవ నిర్ణయం చేయడం, సృష్టి ఎట్లా జరిగింది అని బ్రహ్మాండ నిర్ణయం చేసుకోవడం, పిండాండములో సృష్టి అయిన తర్వాత ఈ 25 తత్వములతో కూడినటువంటి శరీరములో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, మన గమ్యమును విడిచి మరిచి మన యొక్క స్వస్థానం ఎక్కడో తెలియక కళ్ళ ముందర కనపడేదే సత్యం అనేటువంటి దానికి లోనై మన ఆత్మసుఖాన్ని, నిజమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని మనం కోల్పోతున్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రసంగం సాగుతా ఉంది. అదే ప్రసంగాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది మన యొక్క కథ అని ముందే చెప్పుకున్నాం. అందరి కథలు విన్నాం, మన కథ వినాలనేటువంటి ఉద్దేశం చేతనే దీన్ని మనం సాంగోపంగంగా చెప్పుకోవాలని అనుకున్నాం. ఇక్కడ మనకు జీవుడు అనేటువంటి స్థానం ఏర్పడింది. ఎవరు జీవుడు దీంట్లో అన్నప్పుడు ప్రాణము జీవుడని, మనస్సు జీవుడని, ఆత్మ జీవుడని ఇట్లా చెప్పుకుంటా వచ్చినారు మన పెద్దలు. కానీ
మనకు మన పెద్దలు నిర్వచించినటువంటి ధర్మం ఎట్లా ఉన్నది అంటే అంతఃకరణ, అధిష్టాన చేతనము, అంతఃకరణ ప్రతిబింబము కలిసి జీవుడైంది. అందుకే ఇది శరీరం ప్రాణమే జీవుడంటే ప్రాణమునకు సుఖదుఖములు ఎరిగే గుణాలు లేవు. అది నిద్రలోనూ తిరుగుతుంది, స్వప్నములోనూ తిరుగుతుంది, జాగ్రత్తలోనూ తిరుగుతుంది ప్రాణం. అందువల్ల ఇది సుఖము, ఇది దుఃఖము అనేటువంటి తెలుసుకునేటువంటి తత్వము ప్రాణవాయువుకు లేదు. అందువల్ల ప్రాణం ఒకటి జీవుడు కాదు, మనస్సు ఒకటి కూడా జీవుడు కాదు. మనస్సు కొడుకు, శ్వాస తండ్రి. వాయుదేవుని కొడుకు ఆంజనేయ స్వామి అని వింటాం కదా మనం. ఈ వాయువు అనేటువంటి ప్రాణశక్తికి మనస్సు అనేటువంటిది కొడుకు, పుట్టినటువంటి యొక్క తత్వం ఇది. కాబట్టి ఇది ఒక్కటి కూడా పని చేయదు. అందువల్ల ఆత్మ చైతన్యం ఒకటే పని చేస్తుందంటే అది కూడా ఒకటి పని చేయదు. ఎట్లా మనకిది సమన్వయం అవుతుంది అని బాగా విచారించి చూస్తే చిజ్జడ గ్రంథి అనేటువంటిది ఒకటి జరుగుతుంది మనకు. చిత్తు అంటే జ్ఞానము, ఆత్మస్వరూపం. జడము అంటే కనపడే శరీరం. ఇవి రెండు మనకు నిద్రలో వేరువేరైతాయి. తెలివి పని చేయకుండా అవుతుంది, శరీరం జడము కాబట్టి ఇది కూడా పని చేయకోకుండా అవుతుంది. శరీరము పని చేయదు, ఆత్మ పని చేయదు. ఇవి రెండు తెల్లవారి మనం లేచినప్పుడు జ్ఞానమైన ఆత్మ, జడమైన శరీరము రెండు జాయింట్ అవుతాయి. అంటే రెండు కూడా చిజ్జడ గ్రంథి కలుస్తుంది. కలుస్తానే ఆత్మ శరీరము రెండు ఏకమై అప్పుడు సకల వ్యవహారాలు జ్ఞానము, జడరూపమైనటువంటి శరీరము, ప్రకాశ రూపమైనటువంటి ఆత్మ ఇవన్నీ కలిస్తేనే మనకు పని చేస్తుంది. అప్పుడే మనకు సుఖం దుఃఖము కలుగుతుంది. అందువల్ల ఇది ఎట్లా వస్తుంది? మనం బిందువు చేతులు వేసుకుంటాం. జలాన్ని చేతులు వేసుకున్నప్పుడు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఏం చెప్తాం? సింధువు జ్ఞాపకం వస్తుంది. బిందువు చేతులు వేసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది మనకు? సింధు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఈ సముద్రంలో ఉండేటువంటి నీరే సూర్యకిరణాల చేత ఆవిరయి అది భూమండలం మీద అంతలక్కల కురిసినప్పుడు అవి తాగేకు ఉపయోగకరమైనటువంటి యొక్క యోగ్యమైనటువంటి జలము తయారవుతుంది. కానీ సముద్రం అంతా జలమే, తాగేకి మాత్రం ఉపయోగపడదు. అట్లా శాస్త్రకారులు ఏం చెప్పినారు మనకు పెద్దలు అంటే, నైనా శాస్త్రము కూడా సముద్ర జలము లాంటిది. శాస్త్రం అనేకం ఉంది కానీ సముద్ర జలములాగా ఉన్నది. కానీ ఆ సముద్ర జలమే మేఘరూపములు వచ్చి భూమి మీద వర్షించినప్పుడు ఆ క్షారమంతా పోయి తీపి నీరు ఎట్లయితుందో ఆ రకంగానే శాస్త్రములో ఉండేటువంటి కఠిన భావాలనే ఉప్పును తీసేసి మనకు సరళ రూపమైనటువంటి మంచి నీరును మనకు పెద్దలు అందిస్తారు. అందువల్ల శాస్త్రమును ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు చదివితే ఉప్పు నీరులాగా తాగేకి అది ఎట్లా ఉపయోగపడదో ఇది ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకునేకి ఉపయోగపడదు. అది మేఘరూపములు వచ్చి వర్షించినప్పుడు ఎట్లా ఉపయోగపడుతుందో ఇది పెద్దల యొక్క అనుభవంతో మనకు చెప్పినప్పుడు అది ఉపయోగపడుతుంది. అందువలన ఈ యొక్క జ్ఞానరూపమైనటువంటి తత్వాన్ని చక్కగా బాగా విచారించి చూస్తే ఇట్లా చిజ్జడ రూపమైనటువంటి దానికి రెంటికి కలయిక కలిగినప్పుడు దీనికి సత్తా వస్తుంది. ఇప్పుడు సుఖదుఖము బాగా కనబడుతుంది. శరీరమునకు బాధ కలిగితే ఆత్మ బాధపడుతుంది, మనస్సుకు బాధ కలిగితే శరీరము తగ్గిపోతుంది, శుష్కించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు ఒకటి అయినాయి. ఈ రెండును వేరు చేసి మనకు డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. ఏ ప్రాంతంలో ఆపరేషన్ చేయాలనుకున్నారో అక్కడ ఆత్మకు శరీరానికి వేరు చేస్తారు. అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ భాగమునంతా కోసి మళ్ళీ సరిగా కుట్టేసినా కూడా ఏమి కాదు. మళ్ళీ ఈ ఆత్మశక్తి
ఆ భాగంలోకి ప్రసరించినప్పుడు అంటే మత్తు దిగిపోయినప్పుడు మళ్ళా నొప్పిని గుర్తెరుగుతుంది. ఈ రకంగా మనకు చిత్రూపమైనటువంటి జ్ఞానము జడరూపమైనటువంటి శరీరం మీద ప్రవహించేటువంటి గుణము ఉన్నది. అందువల్ల దీని గురించి ఇది సృష్టి మనకు అర్థమవుతుంది. అందువల్ల బిందువు చేతులు వేసుకున్నప్పుడు సింధువు ఎట్లా మనకు తెలియబడుతుందో అప్పుడు ఆత్మను గుర్తించినప్పుడు అఖండ రూపమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపం మనకు గుర్తుకొస్తుంది. అందుకు ఇది ఎట్లా వచ్చింది అన్నప్పుడు మనకు సప్తధాతు పరిణామ పద్ధతిలో మన పెద్దలు దీన్ని చెప్పినారు. మరిరస రుధిరములు మాంసము మేధస్సు మధ్య అస్థి రేతములు మానితముగా నివిసప్త ధాతువులు నిబిడీకృతంబుగా దేహి కావరణమై దేహమాయే పాదాది మస్తక పర్యంతములు నిండి ప్రకృతి భేదంబుల ప్రబలమాయే స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి అందందు మరణంబు జందుచుండు ఇట్టి దేహంబులందాశలేమి లేక నిన్ను గనువాడు మునిజన సన్నుతుండు అని మనకు పెద్దల వాక్యం ఉన్నది. ఈ శరీరం ఎట్లా తయారైంది అన్నప్పుడు ఆ అన్నరూపమైనటువంటిది రసమై, రసము రుధిరమై అంటే రక్తమై, రక్తం మాంసమై, మాంసము మేధస్సై, మేధస్సు మజ్జ అయి, మజ్జ అస్థి అయి ఎముకలై, అది రేతస్సయి ఈ జీవునికి ఆవరణాన్ని ఏర్పడేటువంటి ధాతువులైనవి. ఇది శరీరము సప్తధాతు ప్రవర్తన కలిగినటువంటిది. ఈ ధాతు పరిణామాన్ని అనుసరించి ఇది స్థూలముగాను దీర్ఘముగాను సూక్ష్మముగాను అయ్యి ఒక చోట మరణము చెంది ఇంకొక రూపం ఎత్తుకుంటా వస్తుంది. మరి ఈ రూపకంగా పరిణామము చెందినటువంటి ఈ శరీరం మీద ఆశ లేకోకుండా ఇది జడమని తెలిసి చైతన్య రూపమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నప్పుడు ఈడు మునిజన సన్నుతుండు. మునులంటే అర్థం ఎవరు? మననశీలులు. నేనంటే ఏమి, పరిపూర్ణమైన దేవుడంటే ఏమి, శరీరం ఎట్లా వచ్చింది, దీంట్ని గురించి ఆలోచించేటువంటి వాడు ముని. ముని అంటే ఎవరో గడ్డాలు పెంచుకొని చెట్ల కింద గుట్ల కింద ఊరి మీద పడి బతికే వాళ్ళని కాదు. ప్రతి ఒక్కరము కూడా మననశీలుడు కావాలి. ఏ విషయాన్ని వింటామో దాన్ని ఆలోచించేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు ముని. అందువల్ల వాడు మునిజన సన్నుతుడు, మునుల చేత స్తుతింపదగినటువంటి వాడు. అందువలన మనము ఈ పెద్దలు చెప్పినటువంటి విషయంలో ఈ సప్తధాతు పరిణామముతో వచ్చినటువంటి ఈ శరీరములో మనకు ఈషణలు బయలుదేరినాయి. నిన్న చెప్పుకున్నాం ఈషణ త్రయాలంటే ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. ఆ పుత్రేషణ వచ్చినప్పుడు మృగండ మహర్షి ఎట్లా బాధపడినాడో అటువంటి పుత్రుని ఎట్లా కన్నాడో ఆ విషయాన్ని చెప్పుకున్నాం. ఈ ఈషణలు సామాన్యమైనటువంటివి కాదు. ధనేషణ చేత దుర్యోధనాథుడు వంశనాశనం అయిపోయినారు. ఈ అంతా నేనే అనుభవించాలా, నా బంధువులు అనుభవించాలా, వాళ్లకు సూర్యమనం మోపినంతైనా కూడా నేను ఇవ్వను అనేటువంటి తీవ్ర మమకారము చేత వంశాన్ని అంతా క్షయం చేసుకున్నాడు. ధనేషణ అనేటువంటిది జరిగితే ఎంత పని చేస్తుందంటే సర్వనాశనమైన వదలు. ఇక దారేషణ ఉంది మనకి. దారేషణ చేత కీచకుడు, రావణాసురుడు ఈ స్త్రీల వ్యామోహముతో ఎట్లా చచ్చిపోయినారో అది మనకు చరిత్రలు చెప్తున్నాయి. వాళ్ళ చరిత్ర మనకు పని లేకపోవచ్చు కానీ ఆ అనుభవం మనకు తెచ్చుకుంటే ఆ ఈషణ చేత వాళ్ళు చచ్చిపోయినారు. కాబట్టి ఈ ఈషణ అంత మంచిది కాదు ఈ కోరిక అని మనం తెలుసుకునేకి ఉపయోగపడుతుంది. ఇక తరువాత పుత్రేషణ చేత దశరథ మహారాజు చనిపోయినాడు. రాముడు 60 ఏళ్ల వయసులో పుట్టడం వల్ల, రాముణ్ణి అల్లారు ముద్దుగా సాక్కోవడం వల్ల ఆయన్ని విడిచిపెట్టి ఉండలేని అని అన్నప్పుడు పట్టాభిషేకానికి ప్రజలందరికీ తెలియజేసి మంత్రులు, సామంతులు, రాజులు, సామంతరాజులందరినీ పిలుచుకున్న టైంలో ఒక్కసారిగా అడవికి పంపించవలసి వస్తే ఆయనకు హార్ట్ అటాక్ అయింది. అంటే అప్పుడు గుండె నొప్పి అనుకుంటాం, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో హార్ట్ అటాక్. ఎప్పుడైతే ఎక్కువ ఆలోచన చేస్తామో మెదడు మీద, గుండె మీద అనేది పనిచేస్తుంది. దాని జన్మస్థానం అది కాబట్టి అక్కడ అది పనిచేస్తుంది. కానీ ఆ ఈషణ వల్ల చనిపోయినాడు.
ముందు విశ్వామిత్రుడు అడిగినప్పుడు పంపించినప్పుడు బాధపడ్డాడో అదే అడవికి పంపించేటప్పుడు చనిపోయినాడు. అంటే పుత్రేషణ అనేటువంటిది ప్రాణాంతకం, ధనేషణ అనేటువంటిది ప్రాణాంతకం, ధారేషణ అనేటువంటిది ప్రాణాంతకం. అందుకే ఇవన్నీ ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు మనకు అనుకూలమైతే అంతవరకు మాత్రమే అవి ఉండాలి. అందువల్ల దీంట్లో బాగా మనం చక్కగా ఆలోచించి చూస్తే ఈ ఈషణత్రయములు అనేటువంటివి ఈ రకంగా చేస్తాయి. ఇక మనకు లోకవాసన, శాస్త్ర వాసన, దేహవాసన అనేటువంటి 3 వాసనలు ఉంటాయి. మనం ఏ పని అన్నా చేయి లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, గట్టిగా మాట్లాడుకు వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పారని వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. కానీ అది కూడా మనమే అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా మనమే అనుకుంటాం. కాబట్టి ఈ యొక్క వాసన బలీయమైనటువంటిది. దీనికి వాసన అని ఎందుకన్నారంటే ఇది కార్యరూపముతో అంతరించిపోతుంది కానీ వాసన రూపముతో మిగిలి ఉంటుంది. మనం ఒక సంవత్సరం కింద ఏరే వాళ్ళతో దెబ్బలాడినాం, వాదించుకున్నాం అనుకోండి. ఆ కార్యం అయిపోయింది, అంతా అయిపోయినారు, వాడు ఎక్కడో పోయినాడు, మనం ఎక్కడో పోయినాం. కానీ ఆ వాసన లోపల ఉండడం వల్ల ఎప్పుడన్నా వాడ కనబడితే అది మళ్ళా ముందరికి వస్తుంది. అందువల్ల ఈ వాసన లోపల స్టాక్ ఉంటుంది. అందువల్ల ఈ హృదయం అనేటువంటి బరిన ఈ వాసన అనేటువంటి ఇంగువ తీసేసిన మళ్ళా వాసన మాత్రం ఉంటుంది. అందువల్ల ఇంగువ పెట్టిన బరిన లాంటిది వాసన. ఇంగువ పెట్టి ఆ డబ్బిలో ఇంగువ తీసేసినా కూడా 3 నెలలు పోయినాక వాసన చూసిన ఇంగువ వాసన వస్తుంది. అట్లా మనకి వాసన త్రయములు అనేటువంటివి ఇట్లా ఉన్నది. లోక వాసన ఎక్కువ ఉంటుంది మనకి. ప్రతి పని చేసినా, ఏ పని చేసినా కూడా లోకం ఏమనుకుంటుందో, అందరితో పాటు మనం చేయకపోతే ఎట్లా, అందరూ గుళ్ళకు గోపురాలకు పోతున్నారు, మనం పోకపోతే ఎట్లా, అందరూ పిల్లలు పెళ్లికి చేస్తున్నారు, మనం చేయకపోతే ఎట్లా, అందరి పిల్లలకు కోరినంత కట్నాలు ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే ఎట్లా, ఈ పని చేసిన ఈ లోకం వాని హృదయంలో నాటకం ఆడుతూ ఉంటాం. ఈ లోక వాసన అనేటువంటిది సామాన్యంగా తెగేది కాదు. ఇక శాస్త్ర వాసన ఉంది. మనకు ఏకాదశి వ్రతాలు చేస్తాం, పుణ్యలోకాలు వస్తాయి, దాన ధర్మాలు చేస్తాం, పుణ్యము లభిస్తుంది. ఇది మనకు ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇది మనకు ప్రాచీనము నుండి పరంపరగా వచ్చినటువంటి పద్ధతి. నిజముగా మనం ఒకరికి సాయం చేయాలి, చేసినప్పుడు ప్రత్యక్షంగానే వాడు ఆనందపడతాడు, మళ్ళా పరోక్షంగా కాదు. ప్రత్యక్షంగానే ఆనందపడినప్పటికీ కూడా వాడి మీద చేసేటువంటి ధర్మానికంటే కూడా ఈ శాస్త్రవాసన విపరీతార్థాలు తీసుకొని వస్తుంది. మనకు ఎట్లా వస్తుంది శాస్త్రవాసన అంటే, మనకు పిల్లి శాస్త్రం ఉందనుకోండి, మనం ఏదైనా శుభకార్యం తలబెట్టి పోయేటప్పుడు పిల్లి అడ్డం వస్తే దానికి ఏమి అపశకునమైంది, ఈ కార్యం అవుతుందో కాదో. బల్లి మీద పడితే, బల్లి విషజంతువు కాబట్టి మీద పడినప్పుడు ఏదైనా దోషం ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ దానికి రకరకాల, శిరస్సు మీద పడితే కలహం, కుడి భుజం మీద పడితే తమ్మునికి ఆని, ఎడం భుజం మీద పడితే పెళ్ళానికి, ఇట్లా వాటివన్నీ చెప్తా వచ్చిన. ఇవి ప్రత్యక్షం కాకపోయినా శాస్త్రము చెప్పినప్పుడు మనం నమ్ముతాం. అంటే శాస్త్ర వాసన రూపంలో ఉంటుంది. మీరు హాస్యం అనుకోకపోతే చిన్న ఉపమానం చెప్తా. ఈ శాస్త్ర వాసనకి ఎట్లుంటుందంటే, ఒక మంచి షావుకారి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి బిల్డింగ్ పెట్టాడు. ఆయన ఒక 15 రోజులకు గృహప్రవేశం చేయాలని బంధుబాంధవులకు అందరికి కూడా పత్రికలు కొట్టించి పంచినాడు. పంచి ఈయన ప్రొద్దున్నే ఇల్లు చూసేకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో నుండి ఒక నల్ల పిల్లి బయటికి వచ్చింది. అరే రే, గృహప్రవేశం చేయకనే మనకు నల్ల పిల్లి లోపలికి పోయింది కదా, ఇది ఏం ప్రమాదమో, వీడికి ఏమి తెలియదు, కంటికి కానరాదు. శాస్త్రము తెలిసినటువంటి మహానుభావులను అడగాలని చెప్పి బ్రాహ్మణం దగ్గరికి పోయినాడు. అయ్యా, ఈ రకంగా నూతన గృహముగా ప్రవేశం కాకనే నాకు నల్లపిల్లి ఎదురైంది, ఏం చేయాలి స్వామి, దీనికి ఏమైనా దోషం ఉందా అని అడిగినాడు. అడిగితే ఈ బ్రాహ్మణుడు అనుకున్నాడు, చిక్కినాడు, మన చేతికి పర్వాలేదని చెప్పి అన్నాడు. అంటే ఈ పిల్లి శాస్త్రం ఎక్కడోనైనా మా ప్రాచీన ఋషులు రాసి పెట్టినారు, వెతకాలంటే 2 రోజులు పడుతుంది, నువ్వు ఎల్లుండి రాసి చెప్తానన్నాడు. సరే, ఈయన దగ్గర ఉండేటువంటి తాటాకుల గ్రంథాలు చూసినాడు.
చూస్తే ఒక చోట కొంచెం సందుబడి ఉండింది, అంటే ఏమి రాయకుండా. అక్కడ ఈయన రాసినాడు, అసిత మార్జాల నూతన గృహ ప్రవేశే వంశనాశ అని రాసినాడు. అంటే కొత్త ఇంట్లోకి నల్లపిల్లి పోతే వంశం నాశనం అయిపోతుందని రాసి పెట్టినాడు. ఆయన వస్తేనే చూపించినాడు, నాయన చూడు పెద్దలు ఇట్లా రాసినారు, ఇది అనుభవము, శాస్త్రం ఎప్పుడు కూడా తప్పులు పట్టకూడదు అన్నాడు. అమ్మ బాబు ఏం చేసేది అని చెప్పారని అనుకున్నాడు. అనుకున్న తర్వాత స్వామి దీనికి నివారణ కూడా రాసింటారు కదా పెద్దలు అని చెప్పన్నాడు. ఈయన నివారణ కథ ఈ బ్రాహ్మణునికి తెలియదు. సరే చెప్తే సార్ అనుకున్నాడు. ఈయన ఏం చేసినాడు, నాయన నివారణ ఈ శాస్త్రంలో లేదు, మరి ఏదో చూడాలా ఎతుకులాడల్లా, మళ్ళీ ఎల్లుండరా అన్నాడు. దినాలు దగ్గరికి పడుతున్నాయి ఇంట్లో చేరేక, అందరికి పత్రికలు పంచినాడు. ఎల్లుండి వచ్చిన తర్వాత ఈయన చూసినాడు మళ్ళా తాటాకుల గ్రంథం. తాటాకుల గ్రంథం చూసినప్పుడు మళ్ళా ఒకసారి సందు ఖాళీ చిక్కింది, ఖాళీ ఆకు చిక్కింది. ఈయన ఏం చేసినాడు అంటే ఖచ్చితంగా ఒక అరకిలో బంగారాన్ని బంగారు పిల్లి చేసి సద్బ్రాహ్మణునికి దానం ఇస్తే పోతుంది అని రాసి పెట్టాడు. ఆయన ఏం చేసినాడు, అరకిలో సువర్ణ మార్జాల రూప సద్బ్రాహ్మణ దానే దోష పరిహార అని రాసినాడు. అంటేనే ఇంక ఏం చేసినాడు ఈయన, అరకిలో బంగారు 3 లక్షలు అవుతుంది. 50 లక్షల రూపాయలు ఇంట్లో చేరి వంశనాశనం అయ్యేదానికంటే 3 లక్షల రూపాయలు పోతే పాయని చెప్పనుకొని వెంటనే పోయినాడు. అరకిలో బంగారు తీసుకొని రాపిచ్చినాడు. చేపించి బంగారు పిల్లి చేయమన్నాడు. చేసిన తర్వాత బ్రాహ్మణునికి దానం చేయాలి కదా, దానం చేయాలన్నప్పుడు వచ్చినాడు. స్వామి నా కొరకు కష్టపడి 4 రోజులు తాటాకుల గ్రంథాలన్నీ వెతికి చెప్పినారు, సద్బ్రాహ్మణుడు అంటే మీరే నాకు, కాబట్టి మీకే దానం చేస్తారా అండి స్వామి అని చెప్పన్నాడు. ఏమన్నా కానీ నా జన్మమంతా కష్టపడినా కూడా నేను అరకిలో బంగారు సంపాదించలేను అని చెప్పారని ఈయన బాగా సట్టు పంచి కట్టుకున్నాడు, పై మీద బట్టేసుకొని పోయినాడు. పోతే ఈయనకు మంత్రాలు రావు పాపం బ్రాహ్మణునికి, ఏం మంత్రాలు రావాలో తెలియదు. అప్పుడు ఏం చేసినాడు, ఈయనకు మద్రాసులో కొన్ని స్టేట్ల పేరు తెలుసునంట. కోడంబాకం, మీనంబాకం, టీ నగరు, మౌంట్ రోడ్డు, ఇవన్నీ పేర్లు తెలిసింది. ఈయన ఏం చేసినాడు, తిరుపతి దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఎగో తిరుపతాయ నమః, దిగో తిరుపతాయ నమః, టీ నగరాయ నమః ఇంటికి చెప్తున్నాడు. ఇంకో బ్రాహ్మణుడు చూసినాడు, ఎవడో ఇదేదో మోసం చేస్తున్నాడు అని చెప్పని అర్థం చేసుకొని ఆ బయటికి పోయే బ్రాహ్మణుడు బెరిన అంగి వదిలేసేసి సొక్క ఆయన ఒక చట్టు పంచె కట్టుకుని వచ్చి కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఈ బంగారు పిల్లిని చూస్తేనే ఆయనకు కన్నులకు ఇదైపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాల్లో ఒక స్వరం కలిపి నీకు అర్థం నాకు అర్థం లేకపోతే నీ శార్థము అంటున్నాడు. ఈ పెళ్లిలో నీకు అర్థము నాకు అర్థం లేకపోతే నీ శార్థం చేస్తానంటాడు. అంటేనే ఈడనుకున్నాడు, ఈవిడ నాకు మావాడే మాకు ఊనం చేస్తున్నాడని, అట్లే కానీ ఊరుకో అని చూడట్టు ఎట్లా వచ్చింది ఒక రాణి అని. అంటే ఇది ఎందుకు చెప్పవలసి, శాస్త్ర వాసన అనేటువంటిది ఒకటి ఉంటే ఎంత పనైనా చేపిస్తుంది. అందువలన శాస్త్ర వాసనలో ఉండేటువంటి యొక్క గొప్పతనము మన పెద్దలు ఎవరు కూడా జయించలేకపోయినారు. ఇక దేహవాసన ఉన్నది. తీర్థయాత్రలు చేసి పుణ్యనదులలో స్నానం చేసి పుణ్యం సంపాదించుకొని నేను సంపాదించినటువంటి డబ్బును దాన ధర్మాలు చేసి రాబోయే జన్మలో నేను అనంతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాను. ఇది దేహవాసన. ఈ దేహంతో ఇప్పుడు అనుభవించిన సుఖం చాలదని మళ్ళీ జన్మలో కూడా సుఖాలు అనుభవించాలనే వాసన ఈ మనసులో చిట్ట వేసుకొని కూర్చుంటది. అందువల్ల దీన్ని జయించాలంటే మహా కష్టం. అందుకు ఒక రాజుగారు మన ఒక రైతు రోజు బ్రాహ్మణునికి ఒక గోంగూర కట్ట దానం ఇచ్చేవాడంట. గోంగూర కట్ట దానం ఇస్తా ఉంటే ఆయన మళ్ళీ జన్మ నాయన నీలాంటి ఉత్తమ మనిషి లేడు, నేను దైవాన్ని ఆరాధించేటప్పుడు దేవునికి పూజ చేసేటప్పుడు నీకు మేలు జరగాలని నేను దేవుని కోరుకుంటానని ఆ గోంగూర తిన్నటువంటి బ్రాహ్మణుడు అనేవాడు.
అంటే ఏం చేసినది ఈయనకి? మళ్ళీ జన్మలో రాజు అయి పుట్టినాడు. ఎవరు? గోంగూర కట్ట దానం చేసినటువంటి రైతు. ఈయనకు పూర్వజన్మ స్మృతి జ్ఞాపకం వచ్చింది. పూర్వజన్మ స్మృతి జ్ఞాపకం వస్తే, ఆహా, నేను ఆ పొద్దు ఆ ధర్మం ఆచరించినందుకు నాకు ఈనాడు రాజు జన్మం వచ్చింది కదా, ఇక ఇప్పుడు గోంగూరే దానం చేస్తానని చెప్పి 100 ఎకరాలు గోంగూర వేపిచ్చేసి బ్రాహ్మణులకు సంపూర్ణంగా దానం చేసి ఈయనేమనుకుండేది, మధ్యాహ్నం రాజకూలు మీద కూర్చుంటానే, ఆహా, అంతకే ఇంత అయింది, ఇంతకు ఇంకెంత అవుతుందో అనేదంట. అంటే ఒక కట్ట గోంగూర దానం చేసినందుకే రాజు అయి పుట్టినాను, ఇప్పుడు 500 ఎకరాలు గోంగూర వేసి అమ్ముతున్నాను, ఇస్తున్నాను కాబట్టి ఇంక నేనేమై పుడతానో, దేవేంద్రునై పుడతానేమనుకున్నా. ఈ వాసన రావడం వల్ల వాడికి ఏం చేసినాడు, శరీరం పతనమైన తర్వాత, ఒరే మూర్ఖుడా, ఆనాడు ఏది కోరకుండా నువ్వు ఇచ్చినావు కాబట్టి అది దైవం ఫలితం ఇచ్చింది, కానీ కోరితే ఫలితం ఇస్తాయా? నువ్వు ఫలాపేక్ష చేత పని చేసినావు కాబట్టి నీకు ఏ ఫలితం లేదు, నరకమే గతి అన్నాడు. నువ్వు రాజస్థానములో ఉండి రాజు చేయవలసినటువంటి దానం ధర్మాలు చెయ్యాలి, కానీ ఎవడో ఒక పేదవాడు చేసేటువంటి పని చేయడం ఎంత తప్పు అనేటువంటి విషయాన్ని చెప్తే ఎప్పుడు అన్నాడు, ఆవురా, ఈ దేహవాసన సావక నేను కొని మళ్ళా నరకాన్ని తెచ్చుకుంటు కదా అని చెప్పి ఇట్లా, అందువల్ల దేహవాసన ఈ రకంగా పనిచేస్తుంది. అందుకే ఈ వాసనత్రయాన్ని జయించినటువంటి వాడు ముక్త పురుషుడైతాడని మనకు పెద్దలు చెప్పినారు. అందువలన దేహికి ఆవరణమయ్యేటువంటి ఈ శరీరం ఎట్లా వచ్చింది అన్నప్పుడు సప్తధాతు ప్రమాణం ఎట్లా చెందుకొని వచ్చిందో ఆ రకంగా ఈనాడు మనం అన్నం తింటున్నాం, ఏమీ తెలియనటువంటి మూర్ఖ జీవులు తిన్నట్టే తింటున్నాం. టీవీ ముందర కూర్చొని వాళ్ళు ఏడుస్తా కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే ఎవరిళ్ళల్లో కూడా ఏడుపులు కొట్టుకునే తిట్టుకునేటివి మన టీవీలో ఉన్నంత గొప్పగా ఎక్కడా ఉండవు. మన ఇంట్లో లేని దరిద్రాన్ని మనం పెట్టుకొని మనం భోజనం చేస్తాం టీవీ ముందర కూర్చొని. మరి ఎట్లా వచ్చింది ఈ అన్నం? పెద్దలు ఎట్లా చెప్పినారు? నాయనా, ఈ అన్నము ఎంత ప్రయాణం చేసింటే ఇప్పుడు నీ మూతికాడికి వచ్చింది, నీకు ఆకలి తీరుస్తాను, ఆలోచన చెయ్యరా. సూర్య కిరణాలు కావాలి, మేఘాలు కావాలి, వర్షం కావాలి, అగ్ని కావాలి, గాలి కావాలి, భూమి కావాలి. ఇవన్నీ సమృద్ధిగా ఉండి పండిస్తే ఇప్పుడు నీ నోటి దగ్గరకు వచ్చింది. మరి పరమాత్మ స్థానములో పుట్టి నీకు ఆకలి తీర్చి ఆత్మానందాన్ని ఇచ్చేటువంటి అన్నాన్ని ఒక్కసారి గురుదేవాన్ని స్మరించి తింటే సరిపోతుంది కదా. అట్లా తినకుండా తింటున్నాం పశువుల మాదిరి అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలా? అందుకే మనకు ఏ శాస్త్ర విధి ముసృజ్య, మనకు శాస్త్రం ప్రమాణం. పెద్దలు చెప్పినటువంటి దాన్ని వినాలి. విన్నప్పుడే మనకు అర్థము పరమార్థం సిద్ధిస్తుంది, కానీ ఊరికే ఎట్లా అంటే అట్లా బతికితే సిద్ధించదు. మనం గొప్పని అనుకోరాదు ఎప్పుడు కూడా. ఒక పూటకు ఒక రోజుకు 3 ఎకరాల పైరు తింటది ఏనుగు. 1000 ఏళ్ళు బతికినా కూడా దానికి ఆహారం పెట్టినాడు దేవుడు. పెట్టినాడే లేదా? మరి గాలి తినేదంటే గాలి, అన్నం తినేదాంటే అన్నం, తృణాలు తినేదానికి తృణము, గడ్డి తినేదానికి గడ్డి దైవం పెట్టే ఉంటే ఇంకా మన గొప్పతనం ఏముంది ఇక్కడ వాస్తవికంగా? అంటే ధర్మము మర్చినాం కాబట్టి మనం ఈ బాధలన్నీ అనుభవించాలి. ధర్మాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మనకు ఎప్పుడు ఆనందం ఉంటుంది. టీవీ కాదు ఆనందం ఇచ్చేది, మన యొక్క ఆనందమే మనకు ఆనందం ఇస్తుంది. అందుకే మీరు విజ్ఞానం చేత విచారించమని పెద్దలు చెప్పినారు. ఒక కుక్క ఎమకని తీసుకొని పోయింది. ఎమక ఎట్లాంటిది? ఎప్పుడో 20 రోజుల కింద తిని పారేసినటువంటిది. మరి ఆ ఎమకలో ఏమైనా ఉంటుందా? ఆ ఎమకలో ఏమన్నా ఉంటే మన మానవుడు పారేస్తాడు దాన్ని? ఏమి లేకుండా ఏడి కావాల్సినంత సిపిగేసి పారేసినాడు. దాన్ని ఎత్తుకొని పోయి అది గంట సేపు కొరికి తింటా ఉంటుంది. ఏమే సునకమా, ఏముంది నీకు ఆ ఎమకలు అంటే ఏం చెప్తుంది? ఏమో ఉంది పరమాత్మ, లేకపోతే నాకు ఇంత ఆనందం ఎట్లా కలుగుతుంది అన్న. అంటే నిజముగా ఎమకలో ఏమీ లేదు. ఆ ఎమకను కొరకడం వల్ల ఆ ఎముక దాని శివుళ్ళకు తగులుకొని దాని రక్తము దాని నాలిక మీదకి రావడం వల్ల ఆనందపడిందే కానీ ఎముకలో ఏమీ లేదు. అట్లనే ఆనందం మనకు లోపల నుండి వచ్చి ఆనందాన్ని ఇవ్వాలి, కానీ బయట ఉండే ఆనందం ఎప్పుడు కూడా
శాశ్వతమైనటువంటిది కాదు. అందుకే ఆత్మానందాన్ని పొందు, ఆత్మసుఖాన్ని అనుభవించమని చెప్పి మనకు పెద్దలు శాసించినారు. అందుకే పెద్దవాళ్ళ మాట ఎప్పుడు కూడా మనకు సద్యముటే. అందువలన దాన్ని బాగా చక్కగా విచారించాలి. మరి ఇప్పుడు మనం అన్నము ఎట్లా వస్తా ఉందో అర్థం చేసుకున్నాం. మనం తాగే నీరు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చిందో మనం అర్థం చేసుకున్నాం. ఆ అన్నము నీరు పరమాత్మ స్థానం నుండి ప్రయాణం చేసి వచ్చి మన శరీరములో సప్తధాతువులుగా మారి పుట్టబోయే జీవునికి ఆవరణమవుతుంది. పుట్టబోయేటువంటి జీవునికి ఆవరణమయ్యేది సృష్టిని పతనమైపోకోకుండా రక్షణ చేస్తుంది. అట్లా సృష్టికి వారసుని ఇస్తా ఉంది. అందువలన ఒక్కసారి నువ్వు తినే అన్నాన్ని, మీరు తాగే నీటిని జ్ఞాపకం చేసుకోండి. పరమాత్మ మీకు కరతలామలకంగా కనబడుతుందని చెప్పని మనకు పెద్దలు చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎరుక యొక్క స్థానములో, అంటే ఆత్మ యొక్క స్థానములో ఇవన్నీ మనము ఆచరించదగినటువంటి ధర్మాలు. మరి శరీరములో ఆ పరమాత్మ ఎంత దివ్య తేజస్సు నింపినాడో మనకు ఈ యొక్క నాడీ ప్రమాణాన్ని చూసి తెలుసుకుంటే తెలుస్తుంది. 72,000 నాళ్ళు ఆడుతున్నాయి మన శరీరంలో. ప్రతి అణువు లోపల ఒక నాడి ఉంది. అందులో 10 నాడులు మనకు అనుభవంలో ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. చెవులలో, కన్నులలో, ముక్కులో, నాలుకలో, గురువిషయముల యందు ఈ యొక్క 9 నాడులు ఆడి సుషుమ్నా నాడి లోపల దీంటన్నిటికీ శక్తినిచ్చేటువంటి తత్వం ఉంది. పరమాత్మ ఈ మందిరాన్ని తయారు చేసినప్పుడు మయుడు మందిరం కట్టినాడని భారతంలో చెప్తారు కదా. భారతంలో కట్టినటువంటి మందిరం వేరు, ఈ భారతదేశం కాదు భూమండలములో పరమాత్మ గట్టి ఈ మయి సభ ఎటువంటిదో బాగా విచారించి చూస్తే ఈ సభలో ఉండేటువంటి ధర్మ మర్మాలు మనకు చక్కగా తెలియబడతాయి. అందువలన ఈ శరీరమును ఇట్లా నిర్మించి దీని యందు ఎట్లా ఉన్నదో పెద్దలు కనిపెట్టినారు. ఇడయు పింగళయును కుడియడమల నుండు నడుమ సూక్ష్మ సుషుమ్న నాడియుండు. ఆ నాడి రంధ్ర మధ్యమునందు సూర్య, సోమ, అగ్ని, విద్య, అక్షర, మాయా, ఆత్మ, సప్త సముద్రములు, సప్త పర్వతములు, చతురాగమములు, శాస్త్రములు, పంచభూతములు, సప్తద్వీపములు, లోకములు, గుణములు, కలలు, బిందునాదము, దిగ్వాయు, బీజమాది సకల దృశ్య పదార్థము సమత నుండు. ఎన్ని పెట్టినాడయ్యా దీని ఎందున, ఎన్ని పెట్టినాడో చూడి. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో అర్జునుడికి చెప్తాడు. ఆ ఉత్తర గీత సిద్ధపురుష స్థానం, భగవద్గీత సాధన స్థానం. ఇది ఎప్పుడు అంటే కేవలం ఆపద తొందరగా ఉన్నప్పుడు, సరైన స్థిరచిత్తము లేనప్పుడు అర్జునుడు విన్నటువంటిది భగవద్గీత. సరే, ఆ పూటకు కావలసినటువంటి ధర్మాలు ప్రబోధించింది, యుద్ధానికి విముఖుడైనటువంటి వాడిని యుద్ధానికి సుముఖుణ్ణి చేసింది. అప్పుడు కన్నుల ముందర ఉండే ప్రత్యక్ష కర్తవ్యం అది. కాబట్టి కృష్ణ పరమాత్మ మహా చమత్కారముతో కూడినటువంటి విజ్ఞానవేత్త కాబట్టి ఆ పనిని అప్పుడు చేసినాడు. తర్వాత అర్జునునికి ఆ యొక్క గుణం మళ్ళా పుడతాదా లేదా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా గురువులు శిష్యుడు ఏదన్నా ప్రశ్న వేస్తే వెంటనే చెప్పరాదు శాస్త్ర రీతిగా. అది ఎందుకంటే 2 దినాలు ఉండాల. ఒక వారం 10 రోజులు పోయినా కూడా ఆ ప్రశ్నను వాడు జ్ఞాపకం పెట్టుకొని మళ్ళా అక్కరగా వేస్తే అది చెప్పితే అతుకుతుంది కానీ ఏదో చెప్తాడో లేదో చూస్తాం తట్టుకో అనేటువంటి పద్ధతిలో ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఆయుష్ ఉండదు. ఆ ప్రశ్న వాడు అడిగినప్పుడు చెప్పకపోతే 5 నిమిషాల్లోనే మర్చిపోతాడు. అట్లా మర్చిపోయినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తే ఏమొస్తుంది లాభము? అందువల్ల ఆ ప్రశ్న తీవ్రతను మన హృదయములో పెరిగినప్పుడు చెప్తే దాని యొక్క గొప్పతనమేమో మనకు అర్థమవుతుంది. అందుకు కృష్ణ పరమాత్మ వేసి చూసినాడు. అంత రాజ్యాన్ని చక్కబెట్టినారు, రాజసూయ యాగం చేసినారు. ఎక్కడ శత్రురాజులు వాళ్ళు లేరనేటువంటి భావం తెలిసింది. ధర్మరాజుకు చక్కని అధికారాన్ని అప్పజెప్పినాడు. అన్న దగ్గరికి వచ్చి అడిగినాడు, అన్నా నేను భగవద్గీత విషయాన్ని విన్నాను ఆ యుద్ధరంగంలో.
అది మళ్ళా మీకు భీష్ముల వారు శాంతి పర్వంలో చెప్పినారు. మరి నాకు కొన్ని సందేహాలు వచ్చినాయి. ఈ రాజ్యాంగ వ్యవహారంలో పడి ఆ యొక్క విషయం ఏదో మర్చిపోయినాను. ఇప్పుడు మనకు తీరుబడిగా ఉన్నది, విశ్రాంతి ఉన్నది. ఇప్పుడు పోయి నేను ఆ కృష్ణదేవుణ్ణి నా సందేహాలు అడిగి తెలుసుకొని వస్తానన్నప్పుడు అప్పుడు సరే పోయిరమ్మని ధర్మరాజు అనుమతిస్తాడు. పోయి కృష్ణునికి నమస్కరించి, అప్పుడాకట్లా కాదు, గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి కృష్ణునికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి, అయ్యా ఈ జగత్తు ఎట్లా వచ్చింది, బ్రహ్మాండ జగత్తు ఎట్లా వచ్చింది, ఈ పిండాండ జగత్తు ఎట్లా వచ్చింది, దీనికి దానికి అనుభవం ఏమి? ఎందుకు అంటే బ్రహ్మాండానికి పిండాండానికి అవినాభావ సంబంధం ఉన్నప్పుడే మనం జీవిస్తాం. ఈ శరీరములు ప్రతి 3 సెకండ్లకు గాలి నేను ఉండనని బయటికి వెళ్ళిపోతుంది. ఆ గాలిని మళ్ళీ తీస్తుంది, లోపలికి పెట్టుకుంటుంది. అంటే ఆ గాలి ఎక్కడి నుండి లభిస్తుంది? మనకు బ్రహ్మాండం నుండి లభిస్తా ఉంది. మనకు 6 గంటలకు ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, తిరిగినటువంటి అన్నం అరిగిపోతుంది. మళ్ళీ ఆ బ్రహ్మాండంలో ఉండే అన్నం తీసుకొని లోపలేస్తున్నాం. 2 గంటలకు ఒకసారి మనకు నీళ్లు దప్పికైతాయి, అంటే నీళ్లు పిండాండములు అయిపోతాయి, వెంటనే బ్రహ్మాండంలో నుండి తీసుకొని వేస్తున్నాం. పిండాండములు రోగాలు వస్తాయి, బ్రహ్మాండంలో ఔషధాలు తీసుకొని వేస్తున్నాం. అంటే పిండాండానికి బ్రహ్మాండానికి ఎంత చక్కని సంబంధం ఉంది అంటే చక్కని సంబంధము సృష్టిలో మనకు ఏర్పడింది. కాబట్టి ఇవి రెండు ఎట్లా పుట్టినాయి అని అర్జునుడు ప్రశ్నించినప్పుడు ఇది చెప్తాడు. అయినా ఈ యొక్క బ్రహ్మాండములో ఎట్లా పరమాత్మకు జగద్యోని అని పేరు ఉన్నదో, ఆ సూక్ష్మ సుశిరుగములో ఎట్లా అది పుట్టిందో, ఈ పిండాండములో అతి విలువైనటువంటి నాడి ఇది. ఇదే బ్రహ్మనాడి. ఇది యోగమాయతో కూడుకున్నటువంటిది. ఈ యోగమాయ వ్యక్త అవ్యక్త దశకు ఎట్లా మారుతా ఉంటుంది అనేటువంటిది మీరు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనేటువంటి ఒక మాట ఉన్నది. అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేన తత్రక పరివేదన. అయ్యా, ఈ భూతలోకము నుండి అవ్యక్త పరమాత్మ నుండి ఆవిర్భవిస్తాయి, కొంతకాలం బయట ఆడుకుంటాయి, తిరిగి మళ్ళీ అవ్యక్తలో అణిగిపోతాయి. ఇది దీనికి స్వభావము. ఈ స్వభావమైనటువంటి యొక్క జ్ఞానము ఎప్పుడు కూడా మరవరాదు. స్వభావాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు చక్కగా తెలియబడుతుంది. అందువల్ల యోగమాయతో కూడుకున్నటువంటి ఈ యొక్క కుండలి శక్తి మరి సర్వ ప్రపంచమును మూసేసి అధోస్థానములో పోయి చేరి ఏ యొక్క ప్రపంచ బాధ తెలియకోకుండా బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తుంది. అదే యోగమాయ ఆ సుషుమ్న నాడి ఉన్న వచ్చి సహస్రారమందు చేరి బ్రహ్మాండమైనటువంటి ఆత్మ ప్రకాశం అనే లైట్ వెలిగిస్తానే ఈ సర్వేంద్రియములలోకి దాని యొక్క విద్యుత్ ప్రవహించి మనకి ఈ ప్రపంచానుభవాన్ని పొందేటువంటి స్థితిని వస్తుంది. ఇది మనకు శరీరము లోపల పరమాత్మ చేసేటువంటిది. అందుకు నాయన ఇడా పింగళలనే నాడులో కుడి ఎడమ పక్క ఆడతాయి. ఈ రెంటికి మధ్యలో సుషుమ్న నాడి అనేటువంటిది ఉన్నది. ఆ సుషుమ్న నాడి అనేటువంటి ఆ యొక్క రంధ్రములో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మరి పంచభూతములు, లోకములు, సప్తద్వీపములు, కళలు, సకల విద్యలు, సకల శాస్త్రములు, సకల పురాణాలన్నీ కూడా అక్కడ నుండే పుట్టుకొని వచ్చినాయి. మరి పురాణాలు రాసే వాళ్ళు ఎక్కడి నుండి రాసినారు? అక్కడ ఆలోచన చేస్తే రాసిన వాళ్ళే కానీ ఇంకెక్కడ రాసిన వాళ్ళు కాదు. సకల ప్రమాణాలు, న్యాయశాస్త్రము సర్వము కూడా అక్కడ నుండే మనకు వచ్చింది. అందుకే న్యాయం నీకు ఎట్లా పుట్టింది అన్నారు పెద్దలు. న్యాయం అనేటువంటిది నీ నుండి బయలుదేరాలి. ఇతరులు నిన్ను తిట్టితే నీకెంత బాధ అవుతుందో, నేను తిట్టినప్పుడు కూడా వాడు ఇంతే బాధపడతాడు కదా అనే జ్ఞానం తెలియడమే న్యాయం. అందుకే నిన్ను గిచ్చుకొని ఇతరులను గిచ్చమన్నాడు వివేకానంద స్వామి. నిన్ను గిచ్చుకున్నప్పుడు నీకు నొప్పి అయితే ఇతరులను గిచ్చొద్దు. ఇది న్యాయం. అందువల్ల నీ నుండి ఏది నీకు సౌకర్యం అంటావో ఆ సౌకర్యం ప్రజలందరినీ అనుభవించేటట్లుగా చూడడమే న్యాయం. ఎక్కడ పుట్టింది? సుషుమ్న నాడి యందు పుట్టింది. 4 వేదములు ఉన్నాయి మనకి. ఎక్కడ పుట్టినాయి? సుషుమ్న నాడి యందు పుట్టినాయి.
అపంచీకృత పంచమహాభూతాలు ఉన్నాయి. అక్కడ పరమాత్మ ఒక్కసారి సంకల్పిస్తాడు. సంకల్పిస్తానే స్వప్నలోకం అంతా తయారవుతుంది. ఒట్టి సంకల్పంతోనే, అక్కడ ఏం సామగ్రి ఉండదు. ఆ ఒట్టి సంకల్పంతో ఎప్పుడు అవుతుందో అప్పుడు బంధువులు, బాంధవులు, శత్రులు, మిత్రులు, మృగాలు, పశువులు, పక్షులు, భూములు అన్నీ వస్తాయి. అన్ని వచ్చి అనుభవాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని కూడా అవ్యక్త పరమాత్మలో లీనమవుతాయి. కాబట్టి ఈ సుషుమ్న నాడి లోపల ఈ బ్రహ్మాండమును అనుభవించేటువంటి శక్తులన్నీ ఒక్కసారి మనకు విజృంభిస్తాయి. అందువల్ల ఈ గురు పరమాత్మ యొక్క సత్తా ఎటువంటిది అంటే ఇదిగో ఇటువంటిది. అందువల్ల కృష్ణ పరమాత్మ దీనికి చెప్పడం, నాయనా అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత, ఇది అవ్యక్త పరమాత్మ నుండి వస్తాయప్ప, మధ్యలో వ్యక్తమవుతాయి, తిరిగి మళ్ళీ అవ్యక్తములోనే కలుస్తాయి. కాబట్టి దీనికి నువ్వు చింతించి ప్రయోజనం లేదు. మనం అట్లకు ఆత్మస్వరూపాన్ని పొందితే మనము నిజమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆత్మస్వరూపం పొందితే దేహభ్రాంతి వదులుతుంది. ఇది ఎందుకంటే మనం నిజంగా పొందవలసినటువంటి స్థితి. ఒక కొత్తగా కోడలికి అత్త, మామ, మొగుడు ముగ్గురు బాధ పెట్టినారు. కట్నం తీసుకురాపో, మీ వాళ్ళు ఇచ్చిండేది సాల్లేదు, ఇంకా తీసుకురామని చెప్పి అన్నారు. రోజు ఏదో ఒక సాటు పెట్టడం, కొట్టడం, తిట్టడం చాలా అయిపోయింది. పుట్టింటి పరిస్థితి ఆయమ్మకు తెలుసు. దీనికంటే చచ్చిపోయేది మేలని నిర్ణయించుకుంది. చచ్చిపోయేది మేలని నిర్ణయించుకొని ఏం చేసింది, బాగా తెలిసినట్టు పోయి బావిలో పడింది. బావిలో దుంకుతానే ఆ పక్కన సాధువు పోతున్నాడు. అయ్యో, భగవంతుడు ప్రసాదించిన నిండు జీవితాన్ని అర్ధాంతరంగా పాడు చేసుకుంటాంది, పాపం ఏమకి ఏం కష్టం వచ్చిందో అని మహానుభావుడు వెంటనే దుంకి ఆయన ప్రాణం కాపాడినాడు బయటికి. స్వామి కాపాడొద్దండి, నాకు సావే శరణ్యం, నాకు సావులో తప్ప బ్రతికిన్నప్పుడు సుఖమే లేదు, నేను చచ్చిపోయి సుఖపడతానని చెప్పాడు. సస్తే సుఖమనే కదమ్మా నువ్వు సస్తా ఉండవు అన్నాడు. అవును స్వామి, సస్తేనే నాకు సుఖం అన్నది. అట్లయితే ఒక మాట చెప్తా ఇను తల్లి అన్నాడు. చెప్పు స్వామి అన్నది. నువ్వు చచ్చిపోతే సుఖం అన్నావు కదా, ఇప్పుడు నువ్వు బాయిలో పడిండేది ఏంటికి, సచ్చేకే. ఇప్పుడు సచ్చినాను అనుకో, అంటే పూర్తి చచ్చిపోయినాను అనుకో, ఇంటికి వెళ్ళిపో. మీ అత్త తిడుతుంది అనుకో, సచ్చిన దానికి కోపం వస్తుందా? మా గురువు గారు చెప్పినాను నేను చచ్చిపోయినాను అనుకో, తిట్టినప్పుడు కోపపడదు. మీ మామ తిడతాడు అనుకో, సచ్చినాను అనుకో, అంతే. ఇదే మంత్రం, నీకు వేరే మంత్రం లేదు. నీ మొగుడు కొడతాడు, సచ్చినాను అనుకో, అంతే. సచ్చిన దానికి నొప్పి లేదు కదా, బాధ లేదు, మానాభిమానాలు లేవని. సరే, ఈ అమ్మ 10 రోజులు గురువు గారి పాపం ఇంటికి పోతానే వాళ్ళు పోయిన దాన్ని బట్ల సాగు కొడతారు, ఏమన్నా మళ్ళీ ఇంటికి వచ్చినావు బతికి అని చెప్పాను. కోపం వచ్చింది. వచ్చిన గురువు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. అయ్యో, సచ్చిన దానికి ఏంటి కోపం వస్తుంది, నేను గంట కింద బయట పడి చచ్చిపోయినా కదా అని చెప్పి అనుకుంది. అనుకొని 15 రోజులు అత్త వంతు అయిపోయింది, మామ వంతు అయిపోయింది, మొగిన వంతు అయిపోయింది, తిట్టేదంతా ముగిసిపోయింది. ఇంకా ఈ పాపని తిడితే మనకు నరకం తప్పదని జ్ఞాపకం వచ్చింది వీళ్ళకి. ఇంక ఈ పాపని ఏమే కానీ అనకూడదు, అంటేగా మనకు రవరబాది నరకమే. కొట్టినా ఏమనలే, తిట్టినా ఏమనలే. ఎవరికి పుట్టిందో పాపం మన ఇంటికి వచ్చి కాపురం మనకు పనులన్నీ చేసి పెడతాంది, ఇంక దీన్ని కొట్టడం మంచిది కాదని ఆ గయ్యాలి రూపమైన అత్తకు బుద్ధి వచ్చింది, మామకు బుద్ధి వచ్చింది, అందరికీ బుద్ధి వచ్చింది. 2 నెలలు పోయిన తర్వాత స్వామి ఆ ఊర్లో వస్తున్నాడు. ఆ ఊర్లో వస్తే పాపం ఏమని విచారిస్తామని, తల్లి ఎట్లున్నది నీ సంసారం అన్నా. స్వామి, మీ కరుణ వల్ల చచ్చిపోయినా, అందుకే బాగుంది సంసారం, బతికితే బాధలు, సస్తే సుఖం. అందువల్ల ఈ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మనము బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించడానికి వీలవుతుంది. మనం బ్రతికినామంటే ఇంకా బాధలే తప్ప వేరే ఏమి ఉండవన్నమాట. అందువలన ఈ యొక్క పద్ధతిని ఎప్పుడు మనం అనుసరిస్తామో అప్పుడు ఆ బ్రహ్మతత్వం మనకు బాగా బోధపడుతుంది. ఇప్పుడు ఈ రకంగా ఈ సుషుమ్న నాడి లోపల పుట్టినటువంటి ఈ జగత్తునంతా అనుభవించి భ్రాంతి రూపముతో లేకోకుండా నిజ రూపముతో అనుభవించాలి. నిజ రూపముతో అనుభవించినటువంటి వారికి ఎప్పుడు కూడా ఏ బాధలు ఉండవు. అందుకే పెద్దలు ఒక రహస్యం చెప్తారు, పుట్టినప్పుడు నుండి సచ్చే వరకు సుఖ దుఃఖములు అనేటివి ఎంటాడుతూ ఉంటాయి. జ్ఞాని ఏం చేయాలన్నాడు దానికి, ఇవి షడూర్ములు, ఇవి షడూర్ములని తెలుసుకోవాలి.
ఈ శరీరములో భాగాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఈ కనపడే శరీరానికి పుట్టుకో చావు రెండు పనులు దీనివి. ఈ కనపడే స్థూల శరీరానికి ఒకసారి పుడుతుంది, ఒక్కసారి సస్తుంది. అది 70 ఏళ్ళు ఉంటుందో 100 ఏళ్ళు ఉంటుందో దానికి 2 పనులు ఉన్నాయి. దానికి ఈ స్థూల శరీరానికి. ఇక ప్రాణం ఉంది. ఈ ప్రాణానికి 2 పనులు ఉన్నాయి. ఆకలి, దప్పిక. ఈ భుజలో వేసినటువంటి భక్ష, భోజ్య, స్వస్య, లేహ్యములు అనేటువంటి చతుర్విధ పదార్థాలు ఏముండాయో వాటిని నిరంతరము రోకలి దంచినట్టు దంచుతూ ఉంటుంది. దంచి అది పచనము చేసి ఆ రసాన్ని శరీరానికి అంత అమృతంగా మార్చి మన వాళ్ళు కాపాడుతూ ఉంటుంది. ఈ పని ఎవరు చేస్తారు? ప్రాణం చేస్తుంది. ప్రాణధర్మాలు, ఆకలి, దప్పికలు. ఇక ప్రతి విషయానికి సుఖము దుఃఖము కోరే గుణము మనస్సు ధర్మాలు. ఇప్పుడు మనస్సు యొక్క ధర్మాలు సుఖ దుఃఖాలు, ప్రాణము యొక్క ధర్మాలు ఆకలి దప్పికలు, శరీరము యొక్క ధర్మాలు చావు పుట్టుకలు. ఇవి షడూర్ములు. ఈ షడూర్ములను ఏ దానికి పంచిపెడితే నీవు ఆత్మస్వరూపంగా ఉంటావు. అందుకు సుఖ దుఃఖములు వచ్చినప్పుడు ఇవి మనోధర్మాలని, అవి ఆత్మధర్మాలు కాదని నువ్వు సుఖ దుఃఖముల నుండి తప్పించుకునేకి వీలవుతుంది. అందుకు కృష్ణ పరమాత్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అవతారాలన్నిటి లోపల కూడా ఇంత కష్టతరమైన అవతారం ఎవరికి రాలే. ఎట్లంటే పుట్టుక దగ్గర నుండి మృత్యువుతో పోరాడడమే ఈయన పని. ఇట్లా పని ఎవరూ చేయలేరు. పుడుతానే గార్ధభాసురుడు అరసకుండా చేసి నందగోకులానికి యమునా నది దాటి ఎత్తకపోయేటట్టు చేసుకుంటాం. ఇంకక్కడి నుండి 3 నెలల పిల్లలోపప్పుడే పూతన రాక్షసి స్తన్యములలో విషము పెట్టుకొని వస్తుంది తాపి సంపాలని. పాపం అప్పుడు జయించినాడు. తృణావర్తుడు వచ్చినాడు సుడిగాలి వలి, వాణ్ణి జయించినాడు. శకటాసురుడు వచ్చినాడు బండి వలి, వాణ్ణి జయించినాడు. కాళిందిని జయించినాడు. ఎంత అంటే మృత్యువు రావడము ఈయన జయించుకుంటూ కూర్చోడు. నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా కృష్ణదేవా, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కదయ్యా, ఈ ఆనందమును నీ నుండి దూరం చేసుకోవు ఎందుకు అని చెప్పి అన్నాడు. ఒరే వసంత, ఎందుకు నువ్వు అట్లా బాధపడతావు? వచ్చిండి ఏ కష్టమైనా పట్టమని 10 కాలాలు ఉన్నాయా మనకి? కష్టం వస్తుంది, చూస్తూ ఉండగానే నిలబడకుండా పోతుంది. సుఖం వస్తుంది, చూస్తూ ఉన్న నిలబెట్టినా కూడా అది నిలబడకుండా పోతుంది. ఈ వచ్చిపోయేటువంటి సుఖ దుఃఖములను చూసేటువంటి ద్రష్టకు ఏమప్ప బాధ అన్నారు. అందువల్ల ఈ రహస్యం మన అందరికీ కూడా వర్తిస్తుంది. ఏ కష్టం వచ్చినా చాలా రోజులు ఉండదు, ఏ సుఖం వచ్చినా చాలా రోజులు ఉండదు అన్నప్పుడు మనం కష్టం వచ్చినా భయపడము, సుఖం వచ్చినా భయపడము. ఇప్పుడు మనం కష్ట సుఖాలను జయించేటువంటి ఒక గుణం మనకు వచ్చిందంటే మనకి ఈ ప్రపంచం సుఖకరంగానే. ఇంకా దుఃఖం అనుభవించే వారికి ఇంకా ఎక్కడైనా కానీ సుఖానికి కొరత ఉంటుందా? దుఃఖానికి భయపడేవానికి సుఖం తక్కుతుంది, కానీ దుఃఖానికి భయపడేవానికి సుఖం ఏం తక్కువవుతుంది? అట్లా దుఃఖములో సుఖమును చూసేటువంటి విజ్ఞానం మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఆ యొక్క స్థితి బాగా కుదురుతుంది. అందువల్ల ఇవి షడూరములు, ఏ దాని పని అది చేస్తా ఉంది. కానీ అన్ని పనులు మన నెత్తి మీద వేసుకొని బాధపడేది మంచిది కాదు. అందువల్ల మనం పెద్దల సాంగత్యానికి పోయి పెద్దల దగ్గర విన్నటువంటి ధర్మాలు ఏం చేయాలంటే, ఇదిగో ఈ యొక్క స్థితిని పొందాలి. సుఖ దుఃఖములు కేవలము వచ్చిపోయే చుట్టాలు లాంటివి. అందుకే కృష్ణదేవుడు అంటాడు, ఆగమ పాయనో నిత్య శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతము ఎట్లా వచ్చిపోతుందో ఆ రకంగానే ఉష్ణం ఎట్లా వచ్చిపోతుందో ఈ సుఖ దుఃఖాలు కూడా వచ్చిపోయేటివే గాని నిత్యములు కాదు అని ఎప్పుడు తెలుసుకుంటావో నువ్వు సుఖ దుఃఖములకు విలక్షణమైనటువంటి తత్వాన్ని పొందగలుగుతావు. అట్లా లేకుండా పోతే గిన దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము ఇట్లా చేసుకుంటూ వచ్చినామంటే మనము శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడు కూడా అనుభవించలేము. అందుకే మనం ఏమన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటే ఈ మాట అన్నాడు. ఇప్పుడు చలికాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింటే బాగుండప్ప, చలి ఎముకలను కొరికేస్తుంది,
ఒళ్ళంతా శీతలమైపోయింది అంటావు. సరే, ఏదో జీవులంతా ఎండను కోరుకుంటున్నారని ఇంక వస్తానే ఎండల కాలం తెచ్చి పెడతాడు మనకి. పోయిన అప్పుడన్నా ఏమన్నా దేవుణ్ణి పాజ్ చేస్తామా మనము? ఆ ఉడుకు దొరుకుతాని దీనికంటే చలికాలమే బాగుండంట. అంటే వచ్చిందా కోరుతావు, కోరినది వచ్చినప్పుడు మళ్ళా దాన్ని కాదంటావు, ఇంకొకటి కావాలంట. అంటే వచ్చినటువంటి దాన్ని అనుభవిస్తే నీకు బాధ లేదు కదా. నేను కోరింటేనే వచ్చింది కాబట్టి ఇది అనుభవిస్తాము, ఇది కూడా 2 నాళ్ళకు పోతుంది కదా అన్నప్పుడు మనకి ఎప్పుడు ఎట్లా బాధ ఉండదో, సుఖ దుఃఖములను ఆ రకంగా ఎవరైతే జయిస్తారో అటువంటి జ్ఞానికి ఏ బాధలు ఉండవు. అందుకు వేదమాత మనకు క్రమ పద్ధతిగా ఏమీ తెలియని అజ్ఞాన దశలో ఉండే మనకు ఈ క్రమ పద్ధతిగా బోధ చేస్తుంది. మనకి ఏంటికి ఇవన్నీ చెప్తా వచ్చిందంటే మనకు బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదించడానికి చెప్పినదే తప్ప మనములను మోసపెట్టేదానికి కాదు. పిల్లవానికి జ్వరం వచ్చింది, డాక్టర్ చేదు మాత్రలు ఇచ్చినాడు. ఈ మాత్రలు గిమగిమంటే వాడు తినడు కదా, మాత్రలు అంటే వానికి ఇష్టంలే. కానీ మాత్రలు తినకపోతే జ్వరం పోదు. వానికి జ్వరం పోవాలని తల్లికి ఆశ. కాబట్టి తల్లి ఇట్లా చేయి మూసుకొని, రే నువ్వు మాత్ర తిను, నీకు నేను చక్కెర నోట్లో పోస్తా, లేదంటే బెల్లం నీకు ఇస్తానా అంటేనే అప్పుడు ఏం చేస్తాడు వీడు? చేదైనా పర్వాలే తింటాడు. ఎందుకు? చక్కెర అమ్మ నోట్లో పోస్తుందని. చక్కెర నోట్లో పోయాలని అమ్మకు ఉద్దేశం లేదు, పోయదు. కానీ మాత్ర మింగియాలని, వానికి జ్వరం పోవాలనేటువంటిదే తల్లికి ఉద్దేశం. అట్లా మనకు అయినా నీకు స్వర్గం వస్తుంది, నీకు కైలాసం వస్తుంది, నీకు వైకుంఠం వస్తుంది, నువ్వు ఈ సత్యాన్ని ఆచరించు అని వేదమాత మనకు అంచెలంచెలుగా మనకు ధర్మాలు చెప్తా వచ్చింది. చెప్తే మనకేమంటే బెల్లం పెడతాడని పిల్లవాడు ఆశించి చేదు మాత్రం ఎట్లా మింగినాడో ఈ యొక్క కర్మలు మనకు పుణ్యాన్ని ఇస్తాయనేటువంటి ఆశ చేత వీడు ఆచరిస్తా వస్తాడు. వచ్చినప్పుడు మనకు నిజ ధర్మాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే మన స్వస్వరూప సందర్శనాన్ని మనకు తెలియచేయాలి. ఆత్మయందున మాయ ఆరోపితంబయ్యే, మాయయందు అజ్ఞానం అప్పుడు కలిగే, అజ్ఞానమందున అవివేకం అమరబుట్టి, అవివేకమందు అభిమానము అమరబుట్టే, అభిమానమందు రాగాదులు ఉద్భవమయ్యే, రాగాదుల యందు కర్మంబు బడమే, కర్మంబు వల్లనో కడలేని సుఖదుఃఖ మూలమైన ఈ శరీరంబు కలిగే. మనకెట్లా వచ్చిందంటే మన స్వరూపం పరమాత్మ స్వరూపం, దాని యందు మాయ కనపడింది. ఆ ఆవరణ కనబడతానే మన స్వరూపాన్ని మనం మర్చిపోయే అజ్ఞానం మనకు వచ్చింది. ఎప్పుడు అజ్ఞానం మనల్ని ఆవరించిందో నిత్యానిత్య వస్తు వివేకం కోల్పోయినాం. అంటే అవివేకం మనకు ఆశ్రయం తోడైంది. ఈ అవివేకం వచ్చిన తర్వాత అభిమానం బాగా పుట్టింది. అంటే నా శరీరం ఈ 3 మూరల జానడు పొడువు, 4 జానలు ఎడెలుపు కలిగినటువంటి ఇదే నా ప్రపంచము, ఇదే నా స్వరూపము, దీన్ని సుఖపెట్టుకోవడమే మనకు ఆనందము అనేటువంటి చిన్న బుద్ధి వచ్చింది. విశాలమైనటువంటి పరమాత్మ మితములోకి వచ్చి చేరుకోవడం వల్ల ఆ మితమైనటువంటి గుణమే దీనికి ఏర్పడింది. ఈ మితగుణం ఎప్పుడు వచ్చిందో అప్పుడు నుండి మనము అనంతకాలము ఈ రకంగానే సాగినాం. ఎంతకాలం సాగినాము? అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానంచ లభ్యతే. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదానికి అనంత కోటి జన్మాలు ఎత్తాలి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణబోధత. ఇటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభవించేటువంటి జన్మలు ఎన్నో ఎత్తిన తర్వాత పూర్ణబోధకు యోగ్యమైనటువంటి లక్షణం మనకు కనబడతాది, మనకు కలుగుతుంది అన్నమాట. అందువల్ల మన యందు కల్పింపబడినటువంటి ఈ యొక్క అజ్ఞాన వృత్తులను క్రమక్రమంగా తొలగించడానికి వేదమాత మనకు శాస్త్రకారులైన మన గురుదేవులు ఒక క్రమ పద్ధతిని కలిగిస్తా వచ్చినారు. ఆ క్రమ పద్ధతిని మనం చక్కగా తెలుసుకుంటే మానవ జన్మం వచ్చినందుకు మనం కృషి చేసినందుకు అప్పుడు మనకు ఫలితం లభిస్తుంది. ఎప్పుడైనా చేసిన పని చెప్పిన పని చేస్తే వాని మీద మనకి ఎంత ఆనందం ఉంటుంది, వాడిని ఎంత గౌరవిస్తాము. అట్లనే మనకు గురు పరమాత్మ నాయన నీకు మానవ జన్మను ఇస్తా అండ, నీకు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేకి నీకు ఈ జన్మను ఉపయోగపెట్టుకో,
ఈ పని నువ్వు చేసి వచ్చినావంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని నీకు ప్రసాదిస్తాను అన్నాడు. మరి వచ్చినటువంటి వాడు ఏమైనాడు? వచ్చిన పని మనిషి అవివేకంలో పడిపోయాడు. అంతే కదా, మనం పడిపోయాం. దేవుడు చెప్పిన మాట ఇడిచిపెట్టాం. మనకు 4 కృపలు ఉన్నవి: ఈశ్వర కృప, శాస్త్ర కృప, గురు కృప, తన అంతఃకరణ కృప. ఈ 4 యొక్క కృపలు దయదలిస్తే మనం సజావుగా మన జీవితాన్ని సాపు, లేకపోతే సాగు కాదు. ఒక్క మనస్సు కృప తప్ప అన్నీ మనకిప్పుడు మానవ జన్మలో లభించినాయి. ఈశ్వర కృప అంటే అర్థమేమి? మానవ జన్మము రావడము, శరీరము సర్వాంగ సుందరంగా పుట్టడము, మనస్సు ప్రశాంతంగా ఉండడము, తిండి తీర్థానికి కొదవ లేకోకుండా తగిన రీతిగా కష్టం చేసుకొని సంపాదించుకోవడం, ఇవన్నీ మనకు లభ్యమైనాయంటే అది ఈశ్వరుని కృప అని చెప్పి శాస్త్రం చెప్పి. ఇక గురుకృప కావాలి. ఈ గురుకృప మనకు సంపూర్ణంగా కలగాలంటే చక్కనైనటువంటి యొక్క ఆచరణ ఉండాలి. ఈ ఆచరణను మొట్టమొదట చేసుకొని పోయి పరిశుద్ధమైనటువంటి వస్తువును గురువు చేతిలో పెడితే ఆయన సర్వాంగ సుందరమైన భావాల చేత మనమನ್ನು తీర్చిదిద్దుతాడు. అందుకు మనకు ఎట్లా తీసుకొని పోవాలా? మనం బజార్లోకి ఒక వస్తువును కొనాలన్నప్పుడు డబ్బు తీసుకొని పోతాం, బ్యాగ్ తీసుకొని పోతాం. ఇవి ఉన్నప్పుడే మనం తీసుకొని వస్తాం. అంటే ఇప్పుడు బ్యాగ్ అవసరం లేదా, ప్లాస్టిక్ సంచుల్లో వాళ్ళే ఇస్తారనొచ్చు. వాళ్ళు రాసిన కాలంలో బ్యాగులు ఉన్నాయి, ఇప్పుడు ప్లాస్టిక్ చిత్తులు వచ్చినాయి, ఏం కాదు. కానీ వాస్తవికంగా చూస్తే ఇది మనకు కావాలి. అట్లనే గురువు దగ్గరికి పోయినప్పుడు సాధన చతుష్టయ సంపత్తిని మనము తీసుకొని పోవాలి. ఆ యొక్క సంపదను గురువుకు దారపోసినప్పుడు ఆ గురువు మనకు సంపూర్ణమైనటువంటి బోధ చేస్తాడు. అందుకే సమర్థుల వారు అంటారు, బాగా విని తరించేటువంటి లక్షణము కలిగినటువంటి శిష్యునికి మంచి సద్గురువు చిక్కకపోతే అది మహాలోపం, వాడు ఆ జన్మలో కడతేరలేడు. మరి బాగా చెప్పేటువంటి గురువుకు, చక్కగా ప్రబోధించేటువంటి గురువుకు సోమరిపోతైన శిష్యుడు చిక్కితే ఆ విద్య రాణించదు. కాబట్టి ఇప్పుడు ఎట్లుండాలా? స్వాతి శినుకుల్లాగా గురువాక్యం ఉండాలా, ముత్యపు చిప్పలాగా శిష్యుని హృదయం ఉండాలా. అప్పుడు ఆ స్వాతి వర్షపులో కురిసినటువంటి ఆ శినుకులు ద్రవరూపం అయినప్పటికీ కూడా ఘనీభవించి ముత్యాలు ఎట్లయితాయో ఆ రకంగా గురువు గారు చెప్పేటువంటి వాక్యాలు మన హృదయములో ముత్యములు లాగా తయారవుతాయి. అప్పుడు ముత్యములకి ఎట్లా విలువ ఉందో వాని యొక్క భావాలకు, నడకకు, వానికి ప్రపంచంలో అంత విలువ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే ఆ గుణాలను మనం సంపాదించుకుంటామో అప్పుడు మనకు చక్కని గురుకృపగా లభిస్తుంది. ఇక శాస్త్ర కృప. శాస్త్రము చదివితే ఉన్నది ఉన్నట్లు అర్థం కావాలంటే ఆ జన్మకు మంచి లక్షణం ఉండాలి, శాస్త్ర కృప బాగా ఉండాలి. లేకపోతే ఒకటి చదివితే ఇంకొకటి అర్థమవుతుంది. అట్లా అర్థమైనప్పుడు విపరీతార్థాల చేత వాదించుకుంటారే తప్ప ఆ నిజార్థాన్ని గ్రహించి ఆనందించలేరు. సరే, ఈ పొద్దు శాస్త్రము సమృద్ధిగా ఉంది, గురువులు దేశము నిండా ఉన్నారు, ఈశ్వర కృప కలిగింది, మనకు మానవ జన్మం వచ్చింది, ఆరోగ్యమైన జీవితం గడుపుతాండాం, తిండి తీర్థాలు సంపాదించుకున్నాం, ఉండేదానికి ఇల్లు కట్టుకున్నాం, అంతా బాగుంది. కానీ ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనే బుద్ధి మాత్రం మన మనసులో పుట్టదు. ఇంక ఎన్ని ఉంటే ఏం చేస్తావు? అందువల్ల ఇట్లా జన్మలు ఎన్నైనా ఇస్తాడు పరమాత్మ, ఇవ్వడు అనేది ఏం మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన అనంతకాల పురుషుడు, మనం అల్పకాలం. కానీ ఎన్నాళ్ళు నీవు పరమాత్మను తెలుసుకుంటావో అన్నాళ్ళు నీకు ఇస్తానే ఉంటావు. ఏ పొద్దుైతే నీవు ఈ సాలంటావో అప్పుడు ఆయన పరమాత్మ స్వరూప స్థితిని మనకు కలగజేస్తాడు. అందువల్ల ఇప్పుడు ఈ మనకు కలిగినటువంటి ఈ యొక్క చతుర్విధ కృపల్లో ఇది మనకు ప్రాముఖ్యంగా ఉండాలి, అంతఃకరణ కృప. అందుకే మనస్సును సద్విచార పద్ధతిలో నడుపుకోవాలి. అందుకు పెద్దలు మనకి ఏం చెప్పినారు? యమనిమాదులు చెప్పినారు. యమనిమాదుల యొక్క లక్షణాన్ని బాగా ఆలోచించి చూస్తే, యమము అంటే అహింస,
సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి విషయాలు మనకు యమములో చెప్పినారు పెద్దలు. అహింస ఉండాలి. అహింస అంటే అర్థమేమో ఎవరిని హింస పెట్టరాదు. ఈ జన్మం ఎట్లా పుట్టింది? తల్లిని బాగా హింస పెట్టి పుడుతుంది. అండజాతులు, పిండజాతులు ఇవి పృథ్వీ నుండి పుట్టేటివి, జలము నుండి పుట్టేటువంటి యొక్క దాంట్లో ఈ మావి నుండి పుట్టేది తల్లిని మహాబాధ పెట్టి పుడతారు. అంటే స్టార్టింగ్లోనే హింస మొదలు పెడుతుంది. ఇది జన్మకు వస్తానే తల్లిని బాధ పెట్టి భూమండలానికి వస్తుంది. ఇంకా అటువంటి వాళ్ళందరికీ ముద్దులు ఇచ్చినట్లే ఉంటుంది, బాధ పెడతానే ఉంటుంది. ఇది దీని యొక్క స్వభావం. ఇంకా పెరిగిన తర్వాత నహితంపు పనులు చేయడము, పెద్దలకు ఎదురు తిరగడము, పెద్దలకు మనశ్శాంతి లేకోకుండా చేయడము, ఇది హింస పద్ధతి. ఇంకా ఆ తర్వాత వేటాడుట, వ్యభిచరించుట, జూదమాడుట, కళ్ళు బంగి తాగుట, ఈ శరీరమును ఇష్టానుసారముగా ప్రవర్తింపజేయుట, శాంతి లేకోకుండా శరీరాన్ని రోగాలమయంగా చేసుకునేటువంటివన్నీ కూడా ఈ జీవుణ్ణి హింస పెట్టేది. ఆ తర్వాత నీ యొక్క జీవుడు జనన మరణ రూపంలో పోతా ఉంటే ప్రతి జన్మలో కూడా ఇవే సుఖ దుఃఖములే తప్ప వేరే లేవు. కాబట్టి ఎప్పుడు కూడా మనం హింసతోనే జీవిస్తున్నాం. అందువల్ల ఈ హింస అనేటువంటి దానికి అహింస చెయ్యన్నారు పెద్దలు. ఏం చెప్పినారు? అహింసగా ఉండాలన్నారు. అహింస అంటే అర్థం ఏమి? ఎక్కడ హింస జరుగుతుంది, ఎక్కడ అహింస జరుగుతుంది అన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని బాగా గుర్తెరిగితే అప్పుడు అహింసా తత్వమేమో మనకు బోధపడుతుంది. దేహేంద్రియ సమూహంతో ఎప్పుడు ఉంటామో అప్పుడు అంతా కూడా హింస జరుగుతుంది. అందువల్ల అహింస, సత్యం ఉండాలి. సత్యం అనేటువంటిది ఎట్లా, బ్రహ్మచర్యం అంటే ఎట్లా అనేటువంటిది మనకు బాగా ఆలోచన చేస్తే వ్యావహారిక సత్యత్వంలో సత్యం వేరు, పారమార్థిక సత్యత్వంలో సత్యం వేరు. వ్యావహారిక సత్యత్వంలో నిజము చెప్పుట, ఒకరికి అన్యాయం చేయకుండా ఉండుట, మరి ఇతరులకు దాన ధర్మాలు చేసి సంతోష పెట్టుట, తల్లిదండ్రులకు చెప్పిన మాట విని వాళ్ళని ఆనందింపజేయుట, ఇవన్నీ మనకు సత్య ప్రవర్తన. ఇక దీంట్లో ఒకటి ఉంది, ఆస్తేయము, దొంగతనం చేయుట. దొంగతనం చేయుట ఎట్లా అంటే ఇతరులు ఎంత కష్టపడి సంపాదించినారో వాళ్ళకే ఆ యొక్క సుఖమో దుఃఖమో అనుభవించేది ఉండాలనే జ్ఞానం కోల్పోయి ఇతరుల కష్టాన్ని లెక్క పెట్టకుండా ఆ సుఖాన్ని నాకు కావాలనేటువంటిది ఇది హింస లక్షణం. ఈ హింస యొక్క లక్షణాన్ని బాగా అంటే దొంగతనం అంత చెడ్డది ఇంకొకటి లేదు. ఆ తర్వాత దీన్ని కూడా చక్కగా ఆచరణలో పెట్టి ఆ యొక్క ఆస్తేయ బుద్ధి లేకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే మనకి ఏమర్థం ఇస్తుంది అంటే శరీరముతో స్త్రీ సంపర్కము లేకుండా ఉండడం బ్రహ్మచర్యం అని పురుషులు, పురుష సంపర్కము లేకోకుండా ఉండడం బ్రహ్మచర్యం అని స్త్రీలు, ఇట్లా అవాంతర బ్రహ్మచర్యాన్ని పాటించి కొంతమంది ఆశ్రమాలు కట్టుకొని సన్యాసులయ్యి కొంతకాలం అయిన తర్వాత మళ్ళా పతనమవుతున్నారు. కానీ శరీరముతో చేసేటువంటి యొక్క దానికంటే మనస్సును బ్రహ్మమందు చెరింపజేయుట బ్రహ్మచర్యం. బ్రహ్మం అంటే ఎవరు అన్నప్పుడు మనకు ఈ సృష్టి అంతా ఎవరి యందు పుట్టి పెరిగి ఎవరి యందు లీనమవుతాందో అటువంటి దేవదేవుని యందున మనస్సు పెట్టాలి. అందువల్ల ఆయన మనకు గురుదేవుడు. ఆ గురుదేవుని యొక్క తత్వాన్ని చెప్పేదానికి మనకు భాగవతంలో ఎవని సే జనించు జగము, ఎవని లోపల నుండి లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవడు, మూల కారణంబెవడు, అనాది మధ్య లయుడెవడు, సర్వము తానే అయిన వాడెవడు, వాని ఆత్మభౌని ఈశ్వరునే శరణంబు వేడెదను. ఆ హృదయగతమైనటువంటి వాడు భగవంతుడు అంటాడు భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఎట్లా ఉన్నాడయ్యా ఈ పరమేశ్వరుడు అంటే ఈ సర్వభూతముల యొక్క హృదయములలో ఉండి యంత్రములు తిప్పినట్టు తిప్పుతున్నానన్న.
ఎప్పుడైతే ఈ రకమైనటువంటి భావము ఆ పరమేశ్వర దివ్యశక్తి నా హృదయములో ఉన్నప్పుడే ఈ శరీరము, ప్రాణము, ఇంద్రియములు అన్ని ప్రేమాస్పదమైనాయి కానీ ఆ పరమేశ్వర శక్తి ఒక్కటి పక్కకు పోతే దీన్ని ముట్టుకునేవాడు లేడు. ముట్టుకుంటే స్నానం చేయాలి, బూడిచిపెడితే స్నానం చేయాలి. అట్లాంటిది ఈ శరీరం అంత అపవిత్రమైనది. 24 గంటలు కూడా శుభ్రంగా ఉండేకి వీలు లేనటువంటి ఈ శరీరాన్ని 100 ఏళ్ళు శుభ్రపరుస్తాడు ఆయన. ఎన్నాళ్ళు బతుకుతే అన్నాళ్ళు కూడా ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాడు. కాబట్టి ఆ పరమాత్మ యందున మనస్సు చరించే గుణం ఎప్పుడు ఉంటుందో ఆ గుణానికి బ్రహ్మచర్యం, బ్రహ్మయందు చరించే గుణం ఇప్పుడు మనకు లభ్యమవుతుందో దాన్ని బ్రహ్మచర్యం అని చెప్పి మనకు పెద్దలు చెప్పినారు. ఆ తర్వాత అపరిగ్రహం చెప్పినారు. ఇతరుల సొమ్ము మంచి పద్ధతిలో దాన ధర్మాలుగా కూడా బెరిని స్వీకరించరాదు. ఎవరు తీసుకోవాలి అంటే దానము తీసుకునే ఒక అర్హత ఉండాలి. ఎవరంటే వాళ్ళు తీసుకుంటే బాగుపడరు. నేను భూమానంద భారతీ స్వామి దగ్గర సేవ చేసే కాలంలో ఎందుకు స్వామి మన ఆశ్రమంలో భక్తులు ఉండరు, లక్షణంగా భోజనానికి ఉంది, లక్షణంగా సద్గ్రంథాలు ఉన్నాయి, పారాయణం చేయొచ్చు, ధ్యాన మందిరాలు ఉన్నాయి, ఎందుకు ఉండరు అంటే నాయనా ఈ భక్తులు ఎన్నో పాపాలు చేసి గురువుకి ఇస్తే పాపాలు పోతాయని ఇచ్చిన సొమ్మురా ఇది తింటే అందరికి అరగదు, కాబట్టి ఆశ్రమంలో ఎవరు బతికి బట్టగట్టరు, అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతా అంటారు అనేవాడు. ఎందుకు అంటే వాళ్ళు పాపాలు మరి మీరు తీసుకుంటారు స్వామి అంటే అంతటి వాడు తీసుకోవాలని ఆయన ఇది వాడే దీనికి అర్హుడని. అందువల్ల అపరిగ్రహం అనేటువంటి దాన్ని పెద్దలు ఎందుకు పెట్టినారంటే ఆ తీసుకునే లోపల వాళ్లకు గుణాన్ని ప్రసాదించేది ఉండాలి. అందుకే శంకరాచార్యులు అన్నారు, నాయన ఎడమ చేత భిక్ష తీసుకుంటే కుడి చేత జ్ఞాన భిక్ష పెట్టు, అప్పుడు నీకు దానికి ఫలితం ఉంటది కానీ పెట్టిన వాడికి సుఖం ఉంటది కానీ ఏదో అడిగితే ఆ అతిథి దేవోభవ అన్నారని పెడతారని చెప్పి తినవద్దు. సోమరిగా ఇతరుల యొక్క కష్టార్జితాన్ని తిని నువ్వు దోషివి కావద్దు. అందువల్ల జ్ఞాని ఏం చేయాలి, అజ్ఞాని చేసేదానికంటే 10 రెట్లు ఎక్కువ చేయాలి, అప్పుడు ఇది సరిపోతుంది. కానీ అందువలన అపరిగ్రహం అనేటువంటి దాన్ని మనకు చక్కని పద్ధతిలో ప్రబోధించినారు పెద్దలు. ఇది యమము. ఇక నియమము పెట్టినారు. శౌచం, తపస్సు, సంతోషం, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఇవి మనకు 5 నియమాలు. ఈ 5 నియమాలను బాగా చక్కగా పాటిస్తే మనం చక్కనైనటువంటి రూట్లో ఆనందపడతాం. అందుకు ఎప్పుడు ఉండాలి వీనికి శౌచం అంటే శుచిత్వం. శుచిత్వం లేనటువంటి వారికి కుదరదు. మన వేమన యోగి శరీరం మీద భ్రాంతి లేకుండా తిరిగిన కాలంలో కూడా శుచిత్వాన్ని ఒప్పుకున్నాడు ఆయన. బుద్ధదేవుడు తపస్సు చేసేదానికి పోయినా కూడా శుచిత్వాన్ని ఒప్పుకున్నాడు. నలచక్రవర్తి కొంచెము కాళ్ళు తడవకుండా పోయినందుకు శని మహాత్ముడు ప్రవేశించి రాజ్యభ్రష్టుని చేసినాడని ఉంది. అంటే కొంచెం శరీరం తడవకపోయినా కూడా అక్కడ దరిద్రం వస్తుంది అనేటువంటి దాన్ని మనకు పెద్దలు చెప్పినారు. అందువల్ల ఏం చేసినారు, శుచిని చెప్పినారు. సహస్ర కర్మానాం స్నానం ఆచరేత్, 1000 పనులు ఉన్నా నువ్వు స్నానం చేయాలన్న. శతకర్మానాం భుక్తమాచరేత్, 100 పనులు ఉన్నా కూడా నీవు కరెక్ట్ గా టయానికి భోజనం చేయాలి. 10 సహస్ర కర్మానాం ధ్యానమాచరేత్, 10,000 పనులు ఉన్నిగాక నీ యొక్క గురూపదేశం చేసినటువంటి మంత్రాన్ని నువ్వు ధ్యానం చేయాలి. ఇట్లా చేస్తేనే వాడు నిజమైనటువంటి శుచిర్భూతుడు. వాడికి శారీరకమైన శుచిర్భూతం, వాక్కు రూపమైన శుచిర్భూతం, మనస్సు రూపమైనటువంటి శుచిత్వం వానికి లభ్యమవుతుంది. ఇక తపస్సు అంటే గురువు చెప్పినటువంటి యొక్క మంత్రాన్ని కానీ లేదు పరమార్థం పొందాలని కానీ ప్రపంచంలో ఏదైనా సాధించాలని కానీ ఆ తపన నీకు ఎప్పుడూ ఉండాలి మనసులో. ఆ తపన ఉన్నప్పుడు నీకు తపస్సు ఫలిస్తుంది. ఇట్లా తపస్సును పరిపూర్తి చేసుకున్న తర్వాత వీడికి సంతోషమును ఎప్పుడు కూడా హృదయాన్ని నుండి పోగొట్టుకోరాదు. నిరంతరము ఎంత కష్టములన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని,
హృదయస్థానము నుండి సంతోషాన్ని వైతొలగనీయరాదు. అట్లా సంతోషాన్ని వైదొలగకుండా చేసుకున్నటువంటి వాడే బ్రహ్మానంద స్వరూపుడు. అట్లా లేకపోతే గిన ప్రయోజనం ఉండదు. ఇట్లా సంతోషమును హృదయము నుండి తొలగిపోకోకుండా ఉండేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందే మనము పెద్దల దగ్గరికి పోవాలి. ఆ తర్వాత మనకి ఒక చక్కనైనటువంటి ఒక మార్గం ఈశ్వర ప్రణిధ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ప్రతిరోజు గ్రంథాన్ని కొంచెం సేపు చదవాలి. ఎందుకంటే మన మనస్సు మసి చుట్టుకునే గ్లాసు లాంటిది, కూరలు చేసిన పాత్ర లాంటిది. ప్రతిరోజు తుడిస్తేనే అది బాగుంటుంది కానీ, తోమితేనే బాగుంటుంది కానీ ఊరికది బాగుండదు. అందువలన ప్రపంచ విషయాలన్నీ వచ్చి మనసులో చేరుతాయి, శాంతి లేకోకుండా చేస్తాయి. కాబట్టి పెద్దలు శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి రచనలు చేసి గ్రంథ రూపంలో ఆ బ్రహ్మానంద సుఖాన్ని మనకు అందించినారు. కాబట్టి కొంచెం సేపు అయినా కూడా అధ్యయనం చేయాలి, స్వాధ్యాయం తప్పనిసరిగా చేయాలి. ఇక తర్వాత ఈశ్వర ప్రణిధానం, దైవ పూజ చేయాలంట. దైవ పూజ ఎలా చేయాలి? అతిథులు ఉన్నారు, అతీతులు ఉన్నారు. మనకు విద్య పరిపూర్తి అయిన తర్వాత గురువు గారు 4 సూత్రాలు చెప్పి పంపిస్తారు. ఏదది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ 4 దేవతలుగా నువ్వు చూసినావా, నీ జన్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఈ 4 స్థానాల్లో దైవ దర్శనం ఎవరికైతే లేదో వాడికి నిరంతరము నరకం తయారవుతుంది. అందువల్ల తల్లి జన్మను ఇవ్వాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ అందరికీ మరుపు గుణం ఉంది కాబట్టి మర్చిపోయినారు. ఆ బిడ్డ గర్భంలో పడినప్పటి నుండి ఆ తల్లి పడే పాటలు, ఆయమ పడే శ్రద్ధ, ఎంత కష్టపడితేనో మనము ఎంతటి వాళ్ళమైనాం. కాబట్టి తల్లి రుణము, తండ్రి రుణము తీర్చుకునేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. మన నుండి ఏమీ ఆశించరు తల్లి తండ్రులు. వాళ్ళు సంపాదించినదంతా మనకే ఇస్తారు, అదంతా మనకే ఇస్తారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట విని అవసాన దశలో వాళ్ళ మనసుకు బాధ కలిగకోకుండా ప్రవర్తించి వాళ్ళు చక్కగా కన్ను మూసేటట్లుగా వాళ్ళకు సేవ చేస్తేమా తల్లి ఆనందంగా తనువును సాధిస్తుంది. ఇంకంతే వాళ్ళకు మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎప్పుడు తల్లి తృప్తి పడుతుందో అది మనం చేసినటువంటి సేవ. ఇక తండ్రి కూడా అంతే. నానా తిప్పలు పడి చేయరాని పనులన్నీ చేసి నా బిడ్డను సుఖపెట్టాలనే ఉద్దేశం చేత తండ్రి పడిన కష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తే ఆ కొడుకును చూసి తండ్రి సంతోషంగా కళ్ళు మూస్తే తండ్రి రుణం తెగిపోతుంది. ఇక దైవ రుణం ఉంది మనకు. అంటే ఈ సంవత్సరంలో పండించిన పంటలన్నీ తినేస్తాం, మళ్ళీ ఎప్పుడు వర్షాలు వస్తాయో పంటలు బాగా పండుతాయని చూస్తాం. అంటే మనము జీవించాలంటే దైవ సహాయం ఎప్పుడూ ఉండాలి. ఆయన నీరు, గాలి, వెలుతురు, అన్నము, పానం అన్నీ ఇస్తా ఉంటేనే మనం జీవిస్తాం. అందువల్ల మనం అన్నము దగ్గర కూర్చున్నప్పుడు, కొత్తగా పంటలు వచ్చినప్పుడు దైవాన్ని ఒక్కసారి స్మరించి, పరమాత్మ నీ యొక్క దివ్య ప్రసాదం చేత నేను జీవిస్తాను అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన బాకీ కొట్టేసుకుంటాడంట. ఆ మాత్రం కూడా మనం బాకీ తీర్చలేము, అంత దరిద్రులు మనం. ఎట్లుంటుందంటే ఆయన అంత కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి సంపదలు మనకి ఇస్తా ఉన్నా కనీసం జ్ఞాపకం చేసుకో. కానీ మన శాస్త్రం ఏం చెప్పిందంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకో చాలు, అప్పుడు అది తెగిపోతాయి. ఇక గురు రుణం ఉంది. గురువులు మనకు చేసినటువంటి మేలు ఇంత అంత కాదు. దైవము చేసేటువంటి మేలు స్థూల పద్ధతి, గురువు చేసేటువంటి మేలు చైతన్య రూపమైన ఆత్మ పద్ధతి. ఆయన తపస్సు చేసి మన వంశ ఋషులైనటువంటి వారు ఇంద్రియాలను నిగ్రహించి అన్నాహారాలు మాని ఈ పరమార్థం కోసం కష్టపడి మనకు బ్రహ్మాండమైనటువంటి సూక్తులను అందించినారు. వారి సూక్తులను అర్థం చేసుకొని
ఆ గురువులకు త్రికరణ శుద్ధిగా ఎప్పుడు సేవ చేస్తామో అప్పుడు ఈ జీవితం ఉన్నంత వరకు గురు సేవ చేస్తే మనకు ఆ రుణం తెగుతుంది. అందుకు రుణశేషమున్న, శత్రుశేషమున్న, అగ్నిశేషమున్న వాడు నాశనం అయిపోతాడు. అందువలన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములనే అరిషడ్ వర్గాలనే శత్రుశేషం మిగిలి ఉందంటే వాడు నరకానికి పోరాల్సింది. ఇక తాపత్రయాలు ఉన్నాయి. ఈ తాపత్రయాలు అనేటువంటి అగ్నిశేషం మిగిలి ఉందంటే, చిన్న అగ్ని మిగిలి ఉంటే మళ్ళా మిగిలినటువంటి ఆస్తినంతా కాల్చేస్తుంది. మీ ప్రాంతం ఇక్కడ వరి పంట పండించి వాములు వేయరు, జొన్న పంట పండించి పెద్దగా వాములు వేయరు. పెద్ద పెద్ద వాములు వేస్తారు ఇట్లా బిల్డింగులు అట్లా. శత్రువులు అయినటువంటి వాళ్ళు అగ్గి పెడతారు దానికి. ఫైర్ ఇంజన్లు వస్తాయి, చుట్టుకారం నీళ్లు చల్లుతాయి, బాగా ఆరిపోయింది అనుకుంటాయి. కానీ శేషం రొంత మిగిలి ఉంటే ఫైర్ ఇంజన్లు పోయినాక మళ్ళా అంటుకుంటుంది, మళ్ళీ కాలుతుంది. అంటే అగ్నిశేషనం ఉండరాదు. అందువల్ల మనకు ఆధ్యాత్మిక దుఃఖము, తాపం ఉంది. ఆధ్యాత్మిక దుఃఖం అంటే వాత, పిత్త, శ్లేష్మాదుల చేత వచ్చే రోగాలు. 386 రోగాలు దీనికి వస్తాయి. ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖం అంటే మన బిడ్డలతోనూ, తల్లిదండ్రులతోనూ, దోమలతోనూ, తేళ్ల చేతను, పాముల చేతను, క్రూర మృగాల చేత, దొంగల చేత, అనేకమైనటువంటి ఇతరమైనటువంటి యొక్క పక్కనుండే వాళ్ళ చేత కలిగే బాధలన్నీ మనకు ఆది భౌతిక దుఃఖాలు. దీంట్లను తప్పించుకునేటువంటి ప్రయత్నము మనం చేస్తాము. ఇంకా ఆది దైవిక దుఃఖం ఉన్నది. ఇప్పుడు మన సునామీ వచ్చింది కదా, 2 లక్షల మందిని చచ్చిపోయినారని చెప్పన్నారు. మానవులు మనం సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటే మానవుల సంఖ్యను చెప్తారు వీళ్ళు. పశువులు ఎన్ని లక్షలు చచ్చిపోయినాయో, కోళ్ళు ఎన్ని లక్షలు చచ్చిపోయినాయో, మరి తేళ్లు, పాములు, క్రిమి కీటకాదులు ఎన్ని కోట్లు చచ్చిపోయినాయో ఎవరు చెప్పలేరు. ఇట్లా అశనిపాతము లాంటి పద్ధతుల్లో జలప్రళయము, భూప్రళయము, అగ్ని ప్రళయము, వాయు ప్రళయము లాంటి ప్రళయాలు వచ్చి మనకు శిలాపతనము, ఉన్నట్టుండి ఇళ్ళు కూలిపోవడము, యాక్సిడెంట్ జరగడం, మన మనసుకు తెలియకుండా వచ్చి మనలో నాశనం చేసే దుఃఖాలన్నీ కూడా దైవిక దుఃఖాలు. ఈ ఆది దైవిక దుఃఖాల నుండి మనము తప్పించుకోవాలి. ఇట్లా ఆది దైవికంగానో, ఆది భౌతికంగానో, ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి దుఃఖాలను మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనకు నిర్మలత్వమైనటువంటి స్థితి లభ్యమవుతుంది. అందువల్ల పెద్దలు మనకేం చేసినారంటే ఈ కలగూర గొంపలాగా ఉండేటివి ఇవన్నీ కూడా ఏర్పరిచి, అయినా ఈ దుఃఖం నుండి సుఖపడు, తప్పించుకో, ఇదిగో ఈ బాధ నుండి తప్పించుకో, ఈశనత్రయాల నుండి తప్పించుకో, వాసనత్రయాల నుండి తప్పించుకో, మలత్రయాల నుండి తప్పించుకో. ఏది నీకు బంధముగా కలుగుతుందో ఆ బంధము నుండి జయించి నీవు నిజమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందమని చెప్పి మనకు చక్కనైనటువంటి మార్గంలో పెద్దలు ప్రబోధించినారు. ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని పొందిన తర్వాత మనకు పూర్ణ మార్గం చెప్తారు పెద్దలు. ముందు ఇంత చిక్కులో, పద్మవ్యూహములో అభిమన్యుడి చిక్కి ఎట్లా చచ్చిపోయినాడో ఆ రకంగా మనం పద్మవ్యూహంలో ఇచ్చి సిక్కి చచ్చిపోతున్నామే తప్ప నిజముగా బతికి బయటపడడం లేదు. మరి పద్మవ్యూహంలోకి పోవడము, బయటికి రావడము ఇది అర్జునునికి మాత్రమే అట్లా తెలుసును. ఆ రకంగా మనం సద్గురు సేవ చేసినటువంటి వారికి, దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వారికి ఈ యొక్క సృష్టి అనేటువంటి పద్మవ్యూహం నుండి తప్పించుకునేటువంటి యొక్క లక్షణం తెలియబడుతుంది. అందువల్ల మనము ఈ యొక్క భావాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు నిర్మలత్వం వస్తుంది. అందుకే బ్రహ్మమందాత్మైక్య భావంబు తెలిసిన అజ్ఞాన వృత్తులు ననుగుచుండు, అజ్ఞాన వృత్తులు ననిగిన పిమ్మట అవివేక వృత్తులు ననుగుచుండు, అవివేక వృత్తులు ననిగిన పిమ్మట అభిమాన వృత్తులు ననుగుచుండు, అభిమాన వృత్తులు ననిగిన పిమ్మట రాగాదులన్నీ విరాగమవును, రాగాదులు తొలగిన కర్మంబు తొలగు, కర్మము తొలగిన కడలేని సుఖ దుఃఖ మూలమైన ఈ శరీరం తొలగిపోతుంది. అప్పుడు ఏమైతాడు? నిర్మల జ్ఞానియగును.
అందువల్ల మనకు ఏ కర్మ అయితే జన్మ మనకు మూలమని చెప్పి వేదశాస్త్రాలన్నీ చెప్పినాయో ఆ కర్మ తొలగాలంటే మనం మొట్టమొదట చేయవలసినటువంటి పని ఈ ఆత్మ ఈ శరీరములో కర్తగా ఉండి ఈ శరీరాన్ని నడిపించి అన్నిటినీ ఏదైతే అనుభవిస్తుందో ఆ ఆత్మ బ్రహ్మత్వాన్ని పొందాలి. ఆ ఆత్మ బ్రహ్మత్వాన్ని ఎప్పుడు పొందుతుందో అప్పుడు ఈ యొక్క గుణాలన్నీ ఒకటానికొకటి తగ్గుతాయి. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? నిర్మల జ్ఞాని అవుతాడు. ఈ నిర్మల జ్ఞాని అయినప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణ బోధ అవసరమవుతుంది. ఎందుకు అంటే డాక్టర్ కోర్సు పూర్తి చదివితేనే డాక్టర్ పట్టా ఎట్లా ఇస్తారో, ఐఏఎస్ చదివితేనే కలెక్టర్ ఉద్యోగానికి ఎట్లా అర్హతగా అవుతారో, అట్లే ఇంజనీర్ కోర్సు పాస్ అయితేనే ఇంజనీర్గా ఎట్లా చేస్తున్నారో, అట్లనే మనం ఆత్మబోధలో పరిపూర్ణంగా తెలుసుకొని ఈ శరీరములో కలిగేటువంటి యొక్క సుఖదుఖ గుణాలన్నిటిని జయించి ఇక ఆత్మస్వరూప స్థితిని మనం పొందినప్పుడే మనకి ఇది కలుగుతుంది. అట్లా లేకోకుండా మనం ఉన్నప్పుడు ఏది కూడా కలగదు. అందుకు మనం ఆత్మ స్వరూపాన్ని పెద్దలు ఎంత దగ్గరగా ప్రబోధించడము, మనకు పరమాత్మాన్ని కరతలామలకం అరిచేతులు ఉసిరికాయ పెట్టినప్పుడు మనం ఎండాకాలములు ఎడారులు ప్రయాణం చేస్తున్నాం, నాలుక ఎండిపోయింది, గుంజుకుంటాంది, కన్నులు మొబ్బులు వస్తున్నాయి. అట్లాటప్పుడు ఒక మహానుభావుడు నీళ్ళు ఇవ్వలేదు, అరిచేతులు ఉసిరికాయ పెట్టినాడట. ఉసిరికాయ పెడతానే నోట్లోకి వేసినాడు. వేస్తానే లాలాజలం ఊరేటి మొదలుపెట్టింది. నాలుకకు తేమ వచ్చింది, శరీరానికి బలం వచ్చింది. హాయిగా ఎడారిని ఎట్లయితే దాటిపోగలిగినాడో ఆ రకంగా మనము అరిచేతులు ఉసిరికాయ పెట్టినట్లు మంచి పవిత్రమైన జన్మలు వచ్చినాయి. ఇంతో అంత దైవభక్తి కలిగి ఉన్నది. మానవ జన్మ విలువలు తెలుసుకున్నాము. మరి సద్గురువులతో కలిగే లాభం ఏదో దాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక తరువాయి భాగం దాన్ని మనము అనుభవించేదే. కాబట్టి ఆ పెద్దల యొక్క సాంగత్యములో మన యొక్క స్వరూప స్థితిని మనం అనుభవించేటువంటి స్థితి మనకు కలగాలి. అట్లా కలిగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతా వాళ్ళే చేస్తారు, అంతా మేమే చేస్తామని బాధ వద్దు. మన వంతు కర్తవ్యం మనం చేయాలి, వారి వంతు కర్తవ్యం వాళ్ళు చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేసినప్పుడు బాగుంటుంది. అట్లని ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరు చేసే పని వాళ్ళు చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఇంగితం ఉండాల. ఎట్లా అంటే యజమానికి నలుగురు కొడుకులు పుట్టినారు. నలుగురు కొడుకులు పుడితే నలుగురికి పెళ్లిళ్ళు చేసినాడు ఆయన. పెళ్లిళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆయమ్మ చేస్తుందని ఈయమ్మ చేస్తుంది అని ఆయమ్మ వాదించుకుంటా ఉంటే వాళ్ళ మామ అందరినీ పిలిచి పని చెప్పినాడు. అమ్మా నీవు నీళ్ళు ఎత్తుకోరావాలి, అమ్మ నువ్వు వంట చెయ్యాలి, అమ్మ నువ్వు వడ్డించాలి, అమ్మ నువ్వు ఇవన్నీ ఎత్తేయాలా అని చెప్పని నలుగురికి 4 పనులు కేటాయించినారు. సరే ఇంట్లో వాళ్ళందరూ కూడా డ్యూటీలకి ఎవరి పనులు వాళ్ళు పోయినారు. ఇంకా మాంగారు అత్తగారు పని చెప్పినారు కదా అని చెప్పేసింది. ఒక ఆయమ్మ వెంటనే నీళ్ళు ఎత్తకొచ్చింది పొద్దున్నే, నా పని నేను ముగించుకున్నాను అన్నది. ఇంకో ఆయమ్మ వంట చేసేది కదా నా పని, ఆయమ్మ పని ఆయమ్మ చేసేసింది. ఇంకా మూడో ఏమో వడ్డిచ్చేది కదా నా పని, మనుషులు ఎవరు లేకుండా వడ్డిచ్చేసి పెట్టింది. నాలుగో ఏమో నా పని నేను చేస్తానని అన్ని ఎత్తకపోయి పారేసేసింది. అంటే ఇంగిత జ్ఞానము లేకోకుండా చేస్తే ఎట్లా ఉంటుందంటే చేసినామనే పేరే తప్ప దానికి ఫలితం ఎట్లా ఉండదు. ఆ రకమైన పద్ధతి లేకోకుండా ఇంగిత జ్ఞానముగా ఎప్పుడైతే మనం చేస్తామో ఆ యొక్క జ్ఞానమే మనకు లభ్యత కలిగిస్తుంది. అందువలన నిజమైనటువంటి స్థితి, నిజమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూప స్థితిని మనకు చక్కగా ఆ సద్గురుదేవుడు కలిగించాలని చెప్పని ఇక మనము సృష్టిని తెలుసుకున్నాం. పరమాత్మ స్థానము నుండి ఈశ్వర స్థానానికి వచ్చి ఈశ్వర స్థానములో పంచభూతాలను వీక్షించి ప్రతి ఒక భూతము 5 తత్వాలుగా విభజింపబడి అది జీవరూపమైన జ్ఞానం నివసించేదానికి ఆవరణమైన శరీరమై 25 తత్వముల చేత ప్రతిరోజు సుఖదుఖములకు మూలమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
మళ్ళా మనము ఎక్కడి నుండి వచ్చినామో అక్కడికి మళ్ళీ జ్ఞాపకం చేసుకునేదానికి అనంతకాలం ఇట్లా తిరిగిన తర్వాత మళ్ళా మన స్వస్వరూపానికి ఎట్లా పోవాలనేటువంటి విషయాన్ని మనం విచారించుకునేకొచ్చినాం. అందువలన సాంఖ్యతత్వం మీరు విన్నారు. శరీరములో షడూరములంటే ఏమి? దేహానికి 2 ధర్మాలు ఉన్నాయి. అవి జననము మరణము. ప్రాణానికి 2 ధర్మాలు ఉన్నాయి, ఆకలి దప్పికలు. మనస్సుకు 2 ధర్మాలు ఉన్నాయి, అవి సుఖ దుఃఖములు. మరి ఆత్మను గురించినటువంటిది ఇందులో ఇంకా ఏమీ రాలేదు. అందువల్ల మనందరము కూడా దైవం యొక్క విషయంలో చక్కగా బాగా ఆలోచించినప్పుడు ఆత్మను గురించినటువంటి యొక్క ధర్మాన్ని విచారించాలి. అందుకే దీనికి పెద్దలు మనకు సాంఖ్యము, తారకము, అమనస్కము అనేటువంటి యొక్క సోపాన క్రమమైనటువంటి విద్యను పెట్టినారు. ఇప్పుడు తారక బ్రహ్మోపదేశము పెద్దలు శ్రీ సీతారామాంజనేయ సంవాదంలోను, అట్లనే కృష్ణ రుక్మిణి సంవాదంలోను పెద్దలు ఎంతో చక్కగా కనుపరిచినారు. అంటే ఇది సాంప్రదాయమైనటువంటి బోధ. తారకం భవతారకం. తారకం అనేటువంటిది ఈ జనన మరణములైన దుఃఖమును లేకోకుండా బ్రహ్మానంద సుఖములో మనమును పెట్టేటువంటిది తారక విద్య. అందువల్ల తారకం అనేటువంటిది ఏది? ఈ శరీరములో తరింపజేసేది ఏది అని మనం అనుకున్నప్పుడు మనస్సు జీవస్థానములో ఉండి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని తరించాలనే సంకల్పం దానికి పుట్టింది. పుట్టినప్పుడు మన శరీరములో ఉండే ఒక్కొక్క ఇంద్రియాన్ని అది ఆశ్రయించింది. నేత్రములను అడిగింది, ఓ నేత్రమా, నీ సహాయం నాకుంటే నేను భగవద్ దర్శనం చేసి తరిస్తాను, కాబట్టి నువ్వు నాకు సహాయపడాలా అని చెప్పని ఈ మనస్సు ఈ నేత్రాన్ని అడిగింది. అయ్యా, దానిదేముంది, నీవు కోరితే మేము కాదంటామా? ఆ రకంగానే నువ్వు మమ్మల్ని వాడుకో, మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు ఆనందాన్ని అనుభవించు, మాకు ఆనందాన్ని ఇవ్వమని చెప్పని అన్నాయి కన్నులు. కన్నుల లోపల చేరుకున్నది ఈ జీవుడు. భగవత్ సిద్విలాసాన్ని బాగా చూసినాడు. చూసి, అయ్యా, అఖండ చైతన్య రూపుడవై నీకు చేతులు లేవు, కాళ్ళు లేవు, ఇంత ప్రపంచాన్ని ఎంత పకడ్బందీగా నువ్వు నిర్మించినావు. ఆకాశములో సూర్యచంద్రుడు నెత్తిన పడకుండా నిలబెట్టినావు. నక్షత్రములన్నిటినీ మా తల మీదనే పెట్టినావు. సముద్రములు కడలి అద్దు దాటి రాకోకుండా కాపాడుతున్నావు. 84 లక్షల జీవరాశులకు వాళ్లకు తగిన కర్మఫలాన్ని వాళ్ళకి ఇచ్చి కాపాడుతున్నావు. అయినా నీకు చేతులు కనిపించవు, కాళ్ళు కనిపించవు. నీ దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని చూసేటువంటి భాగ్యము నాకు కలిగిందని చెప్పని ఇది నేత్రములో చేరుకొని జీవుడు ఈ భగవత్ సిద్విలాసాన్ని అంతా కూడా చక్కగా వర్ణిస్తాడు. వర్ణిస్తే సుగుణములు దుర్గుణం ఒకటి పుడతాది అన్నట్లుగా ఈ కొంతకాలం అయిన తర్వాత ఈ కంటి లోపల కామరూపమైనటువంటి పిశాచాలన్నీ కనబడినాయి. అరే, నీకు భగవంతుడు కన్నులు ఇచ్చిండేది కేవలం భగవత్ స్వరూపాన్ని వర్ణించేదానికేనా? కామ వికారాల చేత ఉండేటువంటి జగత్తు సృష్టి ధర్మము ఎట్లా ఉన్నది అని చెప్పని ఈ యొక్క నిర్మలమైనటువంటి మనస్సును చెదరగొట్టింది అది, ఈ గుణం వచ్చేసి. అప్పుడు ఈ కంటి లోపల ఉంటే నేను కడతేరలేనని చెప్పి కంటిని వదిలిపెట్టి చెవులను ఆశ్రయించింది జీవుడు. అయ్యా, నీ సహాయం ఉంటే నేను చక్కగా కడతేరుతాను, కనుక నీవు నాకు సహాయపడాలని చెప్పని అన్నది. అయ్యో, నీ యొక్క ఆధీనంలో ఉండే వాళ్ళం మేము, నీవెట్లా చెప్తే అట్టుంటాం, కావాల్సింటే మమ్మల్ని సహాయం తీసుకో, ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క పద్ధతిని కలిగించమని చెప్పని అన్నాయి శివుడు. అన్నప్పుడు పుణ్యకథలు వినడం, శ్రవణం చేయడం, ఆ పరమానంద సుఖములో శరీరమును మరిచి ఆనందాన్ని అనుభవించడం, ఆహా, దివ్యమైనటువంటి ఆ భగవత్ అవతార కథలను, ఆ సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నది అని చెప్పని కొంతకాలం ఈ చెవులను ఆశ్రయించి పుణ్యకథలను విని సత్కథ కాలక్షేపము చేసి సత్సంగము చేసి
దీని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆకలింపు చేసుకోగలిగింది మనసు. చేసుకున్న తర్వాత దీని యందు కూడా లోక సంబంధమైన వార్తలు రావడం, లోకములో ఉండేటువంటి రాగద్వేషాలన్నీ మనసులో చేరడం, మళ్ళీ తన స్థిరత్వానికి ఏకాగ్రతకు భంగం కలగడం, తర్వాత మళ్ళీ ఆయన అయ్యో చెవులను ఆశ్రయించినా కూడా నేను కడతేరలేకపోతే కదా అని అది లాస్ట్కి ఏం చేసింది, హంసను ఆశ్రయించింది. ఈ హంస ఎట్లా ఉంటది, ఈ శ్వాస మనలో ఎట్లా తిరుగుతా ఉందని బాగా ఆలోచించినప్పుడు ఈ శరీరంలోకి స్వేచ్ఛగా పోతుంది, స్వేచ్ఛగా బయటికి పోతుంది. ఈ శరీర బంధాలకు ఏదానికి తగులుకోదు, సుఖ దుఃఖాలకు ఏదానికి తగులుకోదు. అది ఉండాలన్నా పోవాలన్నా కూడా అక్కడ నుండి పోతుంది. మనకు జనన మరణాలు సుఖ దుఃఖాలు ఎక్కడ కనిపిస్తాయంటే భూమి, జలము, అగ్ని 3 భూతాల వరకే కనబడతాయి. ఇవి జనన మరణాలు కనబడేది కూడా 3 భూతాల వరకే కనబడతాయి. 4వ భూతమైన గాలికి, 5వ భూతమైన ఆకాశానికి జనన మరణాలు చెప్పరు. ఎందుకంటే అవి సూక్ష్మ పదార్థాలు, వ్యాపక పదార్థాలు, అవి నశించకుండా ఉంటాయి కాబట్టి. అందువల్ల ఆ పురుషుడు ఆ యొక్క శరీరం మిగులుతా ఉంది కాబట్టి జీవులకు మళ్లీ జనన మరణాలు వచ్చేదానికి కారణమవుతుంది. ఎక్కడ వాయు సంబంధమైనటువంటి గాలి, ఆకాశ సంబంధమైనటువంటి భూతము మిగులుతుంది కాబట్టి ఈ యొక్క జనన మరణాలు కలిగేదానికి కారణమవుతుంది. అందువలన శాశ్వతమైనటువంటి ఈ శ్వాసను ఈ జీవుడు ఆశ్రయించినాడు. ఆశ్రయించినప్పుడు ఎట్లా అంటే ఈ శరీరములో శ్వాస తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఏ భ్రాంతులకు ఎట్లా అంటకుండా ఉందో ఆ రకంగా ఈ శ్వాసతో నేను జతగలిస్తే, నేను కూడితే దానికి అంటకుండా ఎట్లా ఉంటుందో నాకు కూడా అట్లా అంటకుండా ఉంటాయనేటువంటి ఉద్దేశం చేత మనకు ఈ శ్వాస మీదనే నడిపించిన పెద్దలు. అందువల్ల తారకోపదేశం ఎట్లా ఉంటుంది అన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, మనసు పెట్టాలి. ఆ శ్వాస ఎటువంటిది అంటే ఇది ఇటువంటిది. మనకి ఇది ఎందుకు పెట్టాలి అంటే మనస్సు అదుగో అంటే తెచ్చుకుంటుంది, ఇదిగో అంటే భ్రాంతులు తెచ్చి పెట్టుకుంటుంది. ఒక్కటి దాన్ని తీసేసి శుభ్రంగా పెడదామని తగిలించుకుంటుంది. దీని స్వభావం ఇది. అందువలన దీనిని చక్కబెట్టేటువంటి దానికి పెద్దలు ఈ యొక్క పద్ధతిని అవలంబించినారు. ఎట్లా అంటే భగవంతునికి అతి కష్టతరమైన బంటు ఎవరంటే ఈ యొక్క మనసే. దీనికి ఒక అనుమానం ఎట్లా ఉంటుందంటే ఒక మంచి కోటి యజమాని, ఆయన దగ్గర 1000 మంది పని చేస్తారు డ్యూటీలు. చేసినా కూడా ఈయనకు ఒక రోజు ఒక ఐడియా వచ్చేసింది. ఇంతమంది సృష్టిలో పుడుతున్నారు, ప్రతి ఒక్కరూ నాకు బత్యానికన్నా డబ్బులు ఇయ్యి, జీతమన్నా ఇవ్వు, భోజనమన్నా పెట్టి అంటారు కానీ ఏమీ తీసుకోకుండా సేవ చేసేవాడు ఒకడు భగవంతుడు ఇవ్వకూడదా అని ఈయనకి మనసులో మెదిలింది. ఎదురుతానే అటువంటి వాడు ఉంటాడు, నాకు అటువంటి వాడు ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఎందుకంటే సందేహం వస్తే సమాధానం ఉంటుంది అన్నట్టుగా, కోరిక పుడితే ప్రయత్నం ఉంటుంది అన్నట్టుగా నాకు ఈ సంకల్పం వచ్చినప్పుడు భగవంతుడు ఎక్కడో చోట పుట్టించింటాడు కాబట్టి వాడిని ఎతికి పడగచ్చుకోవాలని చెప్పి కొంచెం డబ్బు తీసుకొని ప్రయాణమైనాడు. ప్రయాణమైనప్పుడు ఏం చేసినాడు, తిరగగా ఒక చోట ఒక వ్యక్తి కనిపించినాడు. కనిపించినప్పుడు యా ఊరు స్వామి మీది, ఎందుకు వచ్చినారన్నారు. అయ్యా నాది బొంబాయి నగరం, నాకు అనేక కోట్ల ధనం ఉంది, చాలా మంది నా దగ్గర పని వాళ్ళు ఉండారు. భగవంతుడు ఇంత సృష్టి చేసినాక అన్నము బత్యము లేకోకుండా, జీతభత్యాలు లేకోకుండా సేవ చేసేవాడు ఒకడు చిక్కకపోతాడని తిరుగుతున్నాను, కాబట్టి అటువంటి వారికి నేను అన్వేషణ చేస్తున్నాను అన్నాడు. అంటే వీడికి ఆనందం అయిపోయింది. స్వామి, నా పూర్వజన్మ సుకృతములు నువ్వు కనిపించినావు, నేను కూడా ఏమి ఇవ్వకుండా పని చేయించుకునేవాడు ఒకటి చిక్కుతాడని నేను ఎతుకుతున్నాను. ఎవరు చూసినా నాయన నీ రుణం మాకొద్దు, ఇదో డబ్బునన్నా తీసుకో, లేదంటే భోజనమన్నా తిను, లేకపోతే ఏదన్నా ఆస్తిపాస్తి భూమి గీమో ఇస్తామని అంటున్నారు. నాది ఇష్టం సుతరాలు ఇష్టం లేదు, కాబట్టి నాకు ఏమి ఇవ్వకుండా పని చేయించుకుంటే యజమాని చిక్కితే బాగుంటుంది అనుకున్నాను అన్నాడు. ఓహో, ఇద్దరి సంకల్పం కలిసిందని చెప్పి ఆనందం కలిగింది.
ఇద్దరికి ఆనందం కలిగి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమడిగినాడు జీతగాడంటే, చూడయ్యా, నాకు ఎప్పుడు పని చెప్పాలి, నాకు పని చెప్పకపోతే మాత్రం నాకు ఊరికే ఉండదు. నాకు ఇప్పుడు పని చెప్పనప్పుడు నేను నీ పని పడతా, కాబట్టి నాకు పని బాగా చెప్పాలా అని చెప్పని అన్నాడు. ఎవరుమా? ఈ జీతగాడు. అంటేనే ఆయన అనుకున్నాడు, నీకు పని కరువురా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంత వ్యవసాయ భూమి ఉంది, ఎన్ని కార్ఖానాలు ఉన్నాయి, నీవు 10 జన్మలు ఎత్తినా కూడా తీరనంత ఉన్నాయి రా అన్నాడు. ఈయన సరే పద అని చెప్పని వచ్చినాడు. ఇంకా వచ్చినాడు, ఆయన పని చెప్తాడు, ఈయన చేసి వస్తాడు, మళ్ళీ ఈయన పని పడతా కూర్చుంటాడు. ఏ పని అన్నా చెప్పని 5 నిమిషాలు చేసుకొని వస్తాడు, మళ్ళీ ఈయనకి ఇంకా అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని ఇంకా చెప్తా కూర్చుంటాడు. ఇసుగు వచ్చేసింది. ఈయన బాధ పడలేకపోయినాడు. ఎట్లా నేను చేసేది అని చెప్పని అప్పుడు గురువు జ్ఞాపకం వచ్చినాడు. ఇది పీడ తప్పి ఒప్పందం చేసుకున్నారు ముందుగానే. పని చెప్పకపోతే నీ పని పడతా, నాకు ఎప్పుడు పని చెప్పాలన్నాడు. పని చెప్పలేకపోతున్నాడు, ఎన్ని అన్నా ఉండి చేసి వస్తున్నాడు. అప్పుడు గురువుకి పోయి నమస్కారం చేస్తాడు. ఏమి నాయనా వచ్చినావు అంటే, అంటారు కదా, సంకటాలు వస్తేనే వెంకటరమణుడు జ్ఞాపకం వస్తాడన్నట్లా. ఏదైనా పది వస్తేనే గురువు కావాల్సి వచ్చింది కానీ లేకపోతే కావట్టుదురా, ఏం వచ్చినావు అన్నాడు. స్వామి, నాకు పెద్ద సమస్య వచ్చిపోయింది, నేను ఉండలేక ఇట్లా సంకల్పం చేస్తే దానికి సంబంధించిన ఒకటి సిక్కినాడు, ఈ పని చెప్పలేక చచ్చిపోతానని నేను అన్నాడు. అంటే అట్లనా, సరే నీకొక ఉపత, ఎందుకంటే శిష్యునికి ఉపాయం చెప్పాల్సింది గురువే కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తా, ఆ ప్రకారం చేయన్నాడు. సరే చెప్పన్నాడు. నీ ఇంటి ముందర మంచిది ఒక ధ్వజస్తంభం నాటించు, వానికి పని ఉన్నప్పుడు పని చెప్పు, పని ఏదున్నా పని చెప్పనేప్పుడు దాన్ని ఎక్కుతా దిగుతా ఉండమనేది, ఈ పని అయిపోదు. ఎన్నాళ్ళన్నా నీకేది ఏదైపోయేది, నీకు బాధ తప్పోతుందన్న మంచి తరుణోపాయం చెప్పినాడు. వచ్చినాడు, లక్షణంగా స్తంభం నాటించినాడు. నాటించిన తర్వాత పరిచినాడు. ఏ పని అన్నా రాని, స్వామి నాకు పని చెప్పు అంటాడు. అదే అది ఎక్కి పని చెప్పేవరకు అదే పని నీకన్నాడు. అప్పుడు వీడికి వాడిని బాధ తప్పోయింది, హాయిగా ఉంది. ఒడు అన్నప్పుడు మన ఆత్మ యజమాని. ఈ మొత్తం 96 తత్వకు ఆయనే కర్త. కానీ ఈ మనస్సు ఇటు పనివాడు. ఎన్ని పనులన్నా ఉన్ని మళ్ళీ ఆత్మను బాధ పెడతానే ఉంటాడు. ఇంకా అది చేయాలో ఇది చేయాలని చెప్పని అంటానే ఉంటాడు. ఎంత ధనము సంపాదిస్తే అంత చాంచల్యం ఎక్కువవుతుంది. ఎంత కీర్తి ప్రతిష్టలు రాజకీయం చేస్తే అన్ని బాధలు ఎక్కువవుతున్నాయి. దీని స్వభావమే ఎటువంటిది. అట్లాంటప్పుడు ఏం చేసినారు మనకు గురువులు? ఈ మార్గం చెప్పినారు. నాయనా, ఇదిగో నీ ఇంటి ముందర ధ్వజస్తంభం ఉన్నది, ఈ శ్వాస. కాబట్టి నీవు నీ సంసార పనులు ఎన్నెన్నా ఉన్ని అన్ని చేపించుకోయి మనసుతో. ఎప్పుడైతే మళ్ళా నీకు ఇంత చీకాకు బాధలు తెచ్చిపెడుతుంది, ఈ యొక్క స్తంభం ఎంత దిగుతా ఉండమను. నీకు ఎప్పుడైతే ఈ అంశం మీద పెడతావో నీకు నీ తిప్పయే ఉండవన్నా. ముఖ్యంగా ఏం చేసినారంటే తరుణోపాయాన్ని మనకు చేసినారు. ఎప్పుడు? ఎందుకంటే బ్రహ్మరంధ్ర స్థానానికి అక్కడ చైతన్య రూపమైన బ్రహ్మ సత్యలోకములో గురు బ్రహ్మ స్థానములో నివాసమై ఉన్నాడు. ఈ అంశయందున మనం ఎక్కితే ఇది అంశవాహనం బ్రహ్మదేవుంది, సరస్వతిది కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి వస్తుంది. అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? ఆ చైతన్యములో ఉండేటువంటి అఖండమైనటువంటి బలం మనకు కలుగుతుంది. అందుకే ఎవరైతే ఈ శ్వాసను చక్కగా అనుసంధానం చేసి తారక బ్రహ్మోపదేశించుకున్నారో వాళ్ళకి అనంతమైనటువంటి దివ్య శక్తులు కలుగుతాయి. ఎందుకంటే ఈ సృష్టి అంతా అక్కడ నుండే మనకు ఆవిర్భవిస్తుంది. సమస్తమైనటువంటి ధర్మాధర్మాలు, నీతి శాస్త్రాలు, న్యాయశాస్త్రాలు సర్వం అక్కడ నుండే మనకు ఆవిర్భవిస్తాయి. కాబట్టి స్థానమునకు ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ యొక్క దివ్య శక్తులన్నీ మనకు కలుగుతాయి. అందువలన ఈ తారకోపదేశం అనేటువంటి దాన్ని మనకు పెద్దలు కలిగి. ఎందుకు కావాలి ఇది అంటే, ఈ మనస్సు అనేటువంటి జీవస్థానానికి వచ్చినటువంటి ఆత్మకు మరి ఈ యొక్క వ్యసనాలు నిన్న చెప్పుకున్నాం కదా, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ ఎట్లా ఉంటుంది, శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన ఎట్లా ఉంటుంది, కామ, క్రోధ, లోభమోహ, మదమత్సరాలు ఎట్లా ఉంటాయి, ఈ యొక్క సురాపానము, హింస, అనృతము, జారత్వము, చోరత్వాది వ్యసనాలు ఎట్లా జీవుణ్ణి బాధిస్తాయి,
ధనం వెలిగితే ధనమదము, కులం ఎక్కువైతే కులమదము, రూపము బాగుంటే రూపమదము, యవ్వనం ఎక్కువ ఉంటే యవ్వనమదము, ఉంటే రాజ్యమదము, విద్య ఉంటే విద్యమదము, తపస్సు ఉంటే తపస్సు మదము, శీలం బాగుంటే శీలమదము. ఈ రకంగా భగవంతుడికి ఇచ్చేటువంటి అష్ట ఐశ్వర్యాల్లో మనం మదాన్ని పుట్టించుకొని ఆ సుఖమును నోసుకోలేకోకుండా మనం బాధపడేటువంటి యొక్క స్థితి ఉన్నది. తిరిగి మనకు స్వస్వరూపాన్ని, మన నిజస్వరూపం తెలియజేసేదానికి పెద్దలు ఎంతో చక్కనైనటువంటి మార్గాన్ని చేసినారు. అందువల్ల ఈ సృష్టిలో, ఈ శరీరములో జ్ఞానం ఎంతమో ఆరనే ఈ జీవుడు కూడా అంతే ప్రాధాన్యం. అందుకే బృహదారణ్యములో ఈశ్వర ఉండేటువంటి గొప్పతనాన్ని చక్కగా ప్రస్ఫుటంగా తెలియజేసేదానికి పెద్దలు ఒక ధర్మాన్ని చెప్పినారు. మనకు శరీరములో అన్నీ ఉన్నాయి కదమ్మా, ఏ దాని స్థానంలో అవన్నీ గొప్పవే. ఎందుకు అంటే బాబా గారు చెప్పేవారు, విమానం అంతా గొప్పదే, కానీ విమానంలో ఉండే పార్ట్లు ఎక్కడ కూడా ఆయా స్థానంలో ఇది పెద్ద నట్టు, ఇది చిన్న నట్టు, ఇది పెద్ద యంత్రం, ఇది చిన్న యంత్రం అనేటువంటి తేడా లేదు. ఆ స్థానంలో అది గొప్పదే. కానీ ప్రముఖమైనటువంటి గొప్పతనం ఒకదానికి మాత్రమే ఉంటుంది. దాన్ని అనుసరించు ఈ గొప్పతనం కొరకు ఈ ఇంద్రియములు కూడా ఒకసారి అహంకారపడ్డాయి. అవి నేత్రములు, శ్రోత్రములు, వాక్కు, చర్మము మొదలైనటువంటి ఇంద్రియములన్నీ ఒకసారి అహంకారపడ్డాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకంటే అందరూ తక్కువే, నేను గొప్ప అనేటువంటి వాదం చేసినాయి.